అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరాన్ని ఆసరా చేసుకుని మోసం చేయడమే వాళ్ళ లక్ష్యం. కాదేది కేటుగాళ్ళకి అనర్హం చెప్పి నేను ముందే చెప్పినట్టుగా లిఫ్ట్ల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. అసలు ఏం జరిగింది? ఒక రియల్ స్టోరీతో ముందుకు వచ్చాం. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏంటి, వారి మాటలను తెలుసుకుందాం. హలో అండి. హలో, నమస్తే అండి. నా పేరు ఆనందమ్మ. నేను ఐఎమ్ స్టేయింగ్ ఎట్ ఇది ఏజీ కాలనీలో ఉంటున్నానమ్మా. మేము మా విజయ్ కళ్యాణ్ అపార్ట్మెంట్స్ అని 3rd ఫ్లోర్లో మేము ఉంటున్నాము. వీఆర్ ఏజ్డ్ ఆఫ్ అబౌట్ నౌ 79 లైక్ దిస్ వీ హ్యావ్ కమ్ ఓవర్ దేర్ అండ్ మేడం ఆల్సో లైక్ దిస్. ఈ మధ్యన ఆవిడకి కాలు సర్జరీ జరిగింది, నీ సర్జరీ జరిగింది. అండ్ డాక్టర్ గారు ఏం చెప్పినారంటే కొంచెం స్టెప్స్, స్టేర్ కేస్ ఫర్ లైఫ్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన మూలని నేను ఏం ఆప్షన్ తీసుకోవాలన్నది. అంటే ఆల్మోస్ట్ ఆవిడ హౌస్ అరెస్ట్ అయిపోయినట్టు కదా లైఫ్ టైంలో. ఈ ఏజ్లో మా చిల్డ్రన్ అందరూ దే ఆర్ ఫార్ అవే, వీఆర్ ఓన్లీ స్టేయింగ్ ఓవర్ హియర్. ఇద్దరమే ఉంటున్నాము ఇక్కడ. ఏం చేయాలని ఆలోచనలు నేను ఆ అప్రోచ్లో సమ్ ఎలివేటర్స్ అండ్ they could not positively they could not do anything, సహకరించలేకపోయారు. ఇంకా దాని మీద ఏమో ఇంకా బెస్ట్ ఎలాగాని ట్రై చేస్తున్న విధిలో ఇది ట్రేడ్ ఎలివేటర్స్, ట్యూబ్ ఎలివేటర్స్ వాళ్ళ విషయం తెలిస్తే నేను అవినాష్ సార్ని వాళ్ళని అప్రోచ్ అయ్యి నా ప్రాబ్లం, మెడికల్ ప్రాబ్లం ఇది, నేను హాస్పిటల్ అపాయింట్మెంట్కి ఇప్పుడు ఇమీడియట్గా ఎవ్రీ 15 డేస్కి తీసుకెళ్ళవలసిన అవసరం ఉన్నా సరే దట్ ఐ ఆమ్ స్టక్, ఐ కెనాట్ టేక్ కేర్ ఫ్రమ్ 3rd ఫ్లోర్, ఐ కెనాట్ బ్రింగ్ కేర్ అండ్ అగైన్ ఐ కెనాట్ బ్రింగ్ ఆమె పైకి తీసుకెళ్లాలన్నా మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం నాకు. హాస్పిటల్ వేరే విషయం అని ఇంకా అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను. ఇక్కడ మేమందరం ఉండి ఇది ఒక 9 ఫ్లాట్స్ ఉన్నాయండి. 9 ఓనర్స్ వాళ్ళని అడిగితే మేము 25 years నుంచి మనకి ఎప్పుడు అవసరం లేదు కదా, మేము ఎందుకు ఖర్చు పెట్టుకుంటాము అన్నట్టుగా వాళ్ళు ఉండిపోయేటప్పటికి. కానీ నాకు ఇది ఇప్పుడు చాలా అవసరము ఈవిడ మేడం గురించి అని. ఇంకప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను. సార్ నాది ఇది సిచ్యువేషన్, మనీ కన్స్ట్రైన్ ఒకటి ఉన్నది, తర్వాత నాకు టైం ఒకటి ఉన్నది. ఈ రెండిట్లకి నాకు కలిపినట్టుగా నాకు బెస్ట్ ఆప్షన్ ఏదైనా మీరు ఇవ్వగలిగితే నేను ఐ వాంట్ టు డీల్ విత్ యూ అన్నట్టుగాను అని అడిగితే, అంతేకాకుండాను ఈ జాన్సన్ లిఫ్ట్స్, స్కిన్లర్ అండ్ ఓటీస్, ఆల్ దిస్ థింగ్, ద స్టాండర్డ్ మెజర్మెంట్స్ లేకపోతే వాళ్ళు చేయటానికి వీలు పడదని చెప్పేసి చేసినారు. ఇదేమో ఎప్పుడో 25 years బ్యాక్ బిల్డింగు. స్టేర్ కేస్ స్టాండర్డ్ మెజర్మెంట్స్, స్టేర్ కేస్ మధ్యలో చిన్న వెల్లాగా ఖాళీ స్థలం గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్లో ఈ లిఫ్ట్ పెట్టాలంటే అని చెప్పినాను. చెప్తే ఆ గ్యాప్ ఎంత అంటే 3 feet by 5 feet అవైలబుల్. అది అంటే ఇది ఎలాగ మరి కస్టమ్ మేడ్లో చేయవలసి వస్తుంది సార్ మరి నాన్న అంటే దెన్ దే గివెన్ మీ. అప్పుడు వీళ్ళు అవినాష్ సార్ బ్యూటిఫుల్ డిజైన్ అది ఇచ్చి అండ్ ద ప్రైసింగ్ ఆల్సో ద బెస్ట్ ప్రైస్ ఇచ్చారు, టైమింగ్ అది ఇచ్చారు. ఆ రకంగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. అండ్ అంటే యాక్చువల్గా ఆయన అడిగింది ఒక 1.5 month అయినా మీరు టైం ఇవ్వాలి సార్, అంటే ఇది మేము కస్టమ్ మేడ్గా చేయాలి కదా అని అన్నారు. కానీ 1 month లోపలనే వాళ్ళు నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. And just yesterday only something like this, I mean it is in running stage లో ఉన్నది. ఇది అబ్జర్వేషన్ చేసుకుంటున్నాను. వీఆర్ ఆపరేటింగ్ ఇట్ ఆల్సో. మేబీ ఫ్యూ డేస్లో ఒక 2-3 రోజుల్లో మేడంను కూడా లిఫ్ట్లో తీసుకెళ్ళి నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆల్సో. ఐ థింక్ ఐ ఆమ్ హ్యాపీ సిన్స్ ఇట్ ఈస్ ఇన్ ద యాజ్ పర్ ద షెడ్యూల్ ఆఫ్ ది మెడికల్ డాక్టర్స్. దట్స్ వై ఐఎమ్ అదే కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓకే, స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఎవ్రీథింగ్ చేస్తామని పెద్ద కంపెనీలు చేస్తున్నారు. బట్ ఇండియా ఇప్పుడే కదా డెవలప్ అయింది.
ఇప్పుడే డెవలప్ అవుతున్నది. ఇది హైదరాబాద్ సిటీలో 1985లో నేను వచ్చినప్పుడు ఓన్లీ 7 or 8 5-story బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 20 yearsలోనూ సిటీ వెస్ట్ అంతే ఇంత అయిపోయింది. కానీ ఈ మధ్యలో ఈ ఒక 15-10 yearsలో 15 yearsలో అందరూ ఇళ్ళు కట్టుకున్నారు, ఫ్లాట్స్ కట్టేసుకున్నారు, అందరూ కట్టుకున్నారు, కానీ వితౌట్ లిఫ్ట్స్. వాళ్ళందరికీ ఇప్పుడు దిస్ ఈజ్ అ నెసెసిటీ అన్లెస్ దే మేక్ ఎ కస్టమ్ మేడ్ లిఫ్ట్స్. దిస్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. Only for standard measurements only we stick on means that is a different multinational companies only can take over them. And the present అది ఇష్యూ అండి. అందు గురించి ఇలాగున్న మిడిల్ క్లాస్ పీపుల్కి సొల్యూషన్ ఇలాగా అక్కడున్న సైట్ కండిషన్ బట్టి వాళ్ళు డిజైన్ చేసి ఇవ్వగలుగుతాను విత్ అదర్ స్టాండర్డ్ వాట్ యూ కాల్ నార్మ్స్ అన్నీ మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ చేయగలిగితే అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. లిఫ్టెడ్ దే హ్యావ్ డన్ ఇట్ ఫర్ మీ. ఇట్ ఈజ్ ఓన్లీ ఎగ్జాంపుల్. నా దానికి అలాగే చేశారు కదా, ఇప్పుడు చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు కదండి. అదే నేను చెప్పబోయేది. అలాగా కస్టమ్ మేడ్గా అక్కడ ఉన్నటువంటి మెజర్మెంట్స్కి వాళ్ళు చేయగలిగినప్పుడే సిటీ అంతా డెవలప్ అవుతాయి. ఇప్పుడు పూర్వం ఒక 3 years బ్యాక్ కూడా అన్ని నాన్ స్టాండర్డ్ బిల్డింగ్స్ అన్నీ సిటీలో. ఓల్డ్ సిటీ ఏంటి, ఈ సిటీ ఏంటి, మొత్తం అంతానండి. మరి వాళ్ళందరూ వీళ్ళు ఎకనామిక్ కంక్లూజన్ అంటే ఇలాగ ఇప్పుడు అప్పటి నుంచి అయిన వాళ్ళందరూ ఇప్పుడు పెద్దవాళ్ళందరూ ఆ ఫ్లాట్ ఓనర్స్ అందరూ మా ఏజ్లోకి వచ్చిన గ్రూప్ ఓనర్స్ అయి ఉంటారండి. ఇలాగిన వచ్చి ఉంటే వాళ్ళు దే కెన్ గివ్ ఏ బ్యూటిఫుల్ సొల్యూషన్స్ విత్ ఎకనామికల్లీ. అదే నేను చెప్పేది అందరికీనండి. అంటే especially nowadays everyone is facing problem of the knee problems. I think this is the best solution అని అనిపిస్తుంది. I think ఇటువంటి వాళ్ళని అప్రోచ్ చేస్తే దే కెన్ గివ్ యూ గుడ్ సర్వీస్ అనిపిస్తుందండి అందరికీ. ట్రై చేయండి ప్లీజ్. ఎస్పెషల్లీ దేర్ నేమ్ ఈజ్ దిస్ క్యూబ్ ఎలివేటర్స్ అండ్ ఎస్పెషల్లీ మిస్టర్ అవినాష్ అండ్ మిస్టర్ అనిల్ సర్వీస్ ఈజ్ గ్రేట్. వితౌట్ దెమ్ ఐ కుడ్ నాట్ సక్సెస్ఫుల్. ఐ కుడ్ నాట్ బి సక్సెస్ అయ్యేది కాదు ఈ ప్రాజెక్ట్ నాది ఇన్ టైంలో. దట్స్ వై ఐఎమ్ హ్యాపీ. దో మై చిల్డ్రన్ ఆర్ ఫార్ అవే, ఐ కెన్ టేక్ కేర్ టు ది మెడికల్ ఇష్యూస్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారుగా క్యూబ్ ఎలివేటర్స్ లిఫ్ట్స్ ట్రేడ్ గురించి ఆనంద్ గారి మాటలు. ఈ నేపథ్యంలో నేరుగా లిఫ్ట్స్ ట్రేడ్ క్యూబ్ ఎలివేటర్స్కి వెళ్ళిపోదాం, అక్కడ టీంతో మాట్లాడదాం, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. కాదేది కేటుగాళ్లకు అనర్హం. ఈ మధ్య కాలంలో మోసాలకు మాత్రం కొత్త రూపాలు ఉంటున్నాయి తప్ప ఎక్కడా తగ్గుతున్న సందర్భం లేదు. మరీ ముఖ్యంగా కొత్త ఇల్లు కొనాలనుకున్నా, లేకపోతే కొత్త ఇల్లు కట్టాలనుకున్నా, మరీ ముఖ్యంగా దాంట్లో ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి, అంటే ఒక ఫ్లోర్ వేసిన తర్వాత నుంచి డెవలప్మెంట్ అవుతున్న క్రమంలో మోసాల బారిన పడుతున్న సందర్భం మరీ ముఖ్యంగా లిఫ్ట్ల విషయానికి వచ్చినప్పుడు. ఇళ్ళ విషయంలో కావచ్చు, ఆఫీసుల విషయంలో కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇంకా ఏదైనా లిఫ్ట్ కోసం కావాలనుకుని చెప్పి ఆన్లైన్లో సర్చ్ చేస్తూ ఉంటే కోకొలగా లిస్టులు బయటకు వస్తూ ఉంటాయి. కాల్ చేసి మాట్లాడామా అంతే, అటు ఇటు చూసుకోకుండా, అటు ఇటు వెరిఫికేషన్ చేసుకోకుండా డబ్బులు కట్టేసామా ఇంకా అంతే పరిస్థితి. సో ఇటువంటి మోసాలు ఈ మధ్య చాలా గట్టిగా జరుగుతున్నాయని చర్చ జోరందుకుంటున్న క్రమంలో అసలు ఇంతకీ ఒక లిఫ్ట్ మన ఆఫీస్లో కావచ్చు, మన ఇళ్లలో కావచ్చు, లేకపోతే మన షాపింగ్ మాల్స్లో కావచ్చు ఇన్స్టలేషన్ చేయాలంటే, ఆ డబ్బులు కట్టాలంటే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగా ఏం తెలుసుకోవాలి, అసలు ఇంతకీ ఆ లిఫ్ట్ ఇన్స్టలేషన్ చేస్తూ ఉంటూ చెప్తున్నాను. ఎందుకంటే చాలా చాలా కీలకమైన అంశం, జనాల ప్రాణాలతో ముడిపడిన అంశం. అటువంటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వాళ్ళకి ప్రొడక్షన్ యూనిట్ ఉందా, ఆ ఫెసిలిటీ ఉందా, వాళ్ళు ఇచ్చే సర్వీస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందిగా. ఈ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. అందుకే దగ్గరలో మరి ముఖ్యంగా హైదరాబాద్లో దీనికి సంబంధించి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందని చెప్పి నేను వెతకడం స్టార్ట్ చేస్తే నాకు దొరికింది liftstrade.com క్యూబ్ ఎలివేటర్స్. ఎందుకు వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇన్స్టలేషన్ కోసం అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి అంటే ఒక కామన్ మ్యాన్కి వీళ్ళిచ్చే గ్యారంటీ ఏంటి, దాంతోపాటు ఒక కామన్ మ్యాన్ లిఫ్ట్ నేను ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి ధైర్యంగా ఉండొచ్చు, దానికి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది,
ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, ఎలా నమ్మచ్చు, ఇవన్నీ కూడా నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. కానీ పదండి, ఇంకెందుకు ఆలస్యం, కమాన్. హలో గౌస్ గారు, హౌ యూ సార్? ఎలా ఉన్నారు? బాగున్నామండి. రైట్, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాదు కానీ మీ పక్కన కూర్చొని అడుగుతా, కొన్ని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో ఓకే, సో లిఫ్ట్ ట్రేడ్స్ బోర్డ్ అయితే బాగానే ఉంది, బయట చూసాను. బట్ ఒక కామన్ మ్యాన్గా, కస్టమర్గా నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఎందుకు నమ్మాలి? ఎందుకంటే నేను గూగుల్ లేకపోతే ఆన్లైన్లో సర్చ్ చేస్తే చాలా వస్తాయి. వై షుడ్ అ కస్టమర్ షుడ్ బిలీవ్ యూ? ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? నన్ను ఎందుకు నమ్మాలంటే ఓన్లీ నాది చిన్న ఇంత ఆఫీస్ పెట్టి ఉంటానో లేనో అనేది కాదు కదా, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 100కు పైగా మంది పనిచేస్తున్నారు. ఎవ్రీడే మినిమం 10-15-20 లిఫ్ట్ల మెటీరియల్ రెడీ అవుతుంది మన దగ్గర. ఓకే, సో నాకు గూగుల్లో ఎగ్జాంపుల్ మన నంబర్ ఉంది, పోస్ట్ చేస్తాం. సో ఫోన్ చేస్తే మనం కస్టమర్కి ఆన్లైన్లో క్లోజింగ్ అనేది తక్కువ అవుతుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఫస్ట్ మీరు రండి సార్ మా కంపెనీ చూడండి, నమ్మకం కలగాలి కస్టమర్కి ఆర్డర్ ఇవ్వడానికి. కొంతమంది ఉన్నారు ఆన్లైన్లో పెట్టారు కానీ వాళ్ళ కంపెనీస్ ఉన్నాయో లేవో తెలియదు. దాంట్లో జెన్యునిటీ, కొంతమంది జెన్యున్ లేని వాళ్ళు కూడా ఉంటారు చాలా వరకు మార్కెట్లో. నాట్ ఫర్ ఓన్లీ తెలంగాణ అని కాదు, అన్ని స్టేట్లలో. సో కస్టమర్ ఆర్డర్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ విజిట్ చేయాలి, ఆఫీస్ ఉంటే ఆఫీస్ విజిట్ చేయాలి, లేదంటే తనతో మాట్లాడాలి, కలవాలి, తెలుసుకున్న తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నా దగ్గర ఏంటి అంటే మాది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా ఉంది. సో ప్రొడక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక లిఫ్ట్ ఆర్డర్ ఇస్తే 2 months 3 months పీరియడ్లో క్లోజ్ చేస్తాం, ఇన్స్టాల్ చేసి ఇస్తాం. మనము G+1 నుంచి ప్రెసెంట్ అయితే G+1 నుంచి D+10 వరకు చేస్తున్నాం మనము. దాంట్లో గేర్ లిఫ్ట్, గేర్లెస్ లిఫ్ట్, హైడ్రాలిక్ లిఫ్ట్ చేస్తున్నాం మనం. సో అంటే కస్టమర్ అనేవాడు సర్టెన్ అమౌంట్ కట్టిన తర్వాత వాడికి అక్కడ ఇన్స్టలేషన్ జరగక, వాడి డబ్బులు తిరిగి రాక, ఇలా కొన్ని కేసెస్, ఇన్ఫాక్ట్ ఆ కేస్ స్టడీస్ గురించి కూడా మాట్లాడుకునే సందర్భం ఉంది. సో అటువంటి వాళ్ళకి సంబంధించి ఎందుకు మీరు మోసం చేయని నమ్మకం ఏంటి? అఫ్కోర్స్ ఎందుకంటే మార్కెటింగ్ చేసినప్పుడు ఎవరైనా ముందు బాగానే చెప్తారు, డబ్బులు వచ్చిన తర్వాత ఎగ్గొట్టే అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలంటే ఎందుకు మేము అంటే మిమ్మల్ని ఎందుకు ఆ కోణంలో చూడకూడదు? సో నన్ను ఎందుకు చూడకూడదు అంటే మా కంపెనీకి సింగిల్ నేను 1 man ఆర్మీ టైప్ కాదు కదా. ఇంత పెద్ద సంస్థ ఉంది. సంస్థలో చాలా పెద్ద వ్యక్తులు వర్క్ చేసే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. జెన్యునిటీ ఉంది, మేము పైకి ఎదగాలని కోరుకుంటున్నాం కదా. సో మనం మోసం చేయాలని ఆప్షన్ లేదు. 15 కోట్ల స్టాక్ మెటీరియల్ రెడీ ఎప్పుడు ఉంటుంది, మనకు అవసరమే లేదు. మనకేంది, లిఫ్ట్ కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడా, ఇన్స్టాల్ చేసి క్లోజ్ చేసే బాధ్యత మాది నీట్గా. ఇంతవరకు మేము నియర్ బై ఇప్పుడు 140 ఎబో లిఫ్ట్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి. మనవి ఏదైతే తీసుకున్నాం ఆర్డర్స్ అన్ని క్లోజ్ చేస్తాం. ఇందాక కూడా మీరు స్టార్టింగ్ కలిసారని చెప్పారు, కింద ఒక కస్టమర్ వచ్చారు. తను ఇది హ్యాపీ చెప్పడానికి నాకు సంతోషంగా ఉందండి, నాకు కొద్దిగా ప్రాబ్లం ఉండే కానీ మీరు లిఫ్ట్ 2 months చెప్పారు, 2 monthsలో కంప్లీట్ చేసి ఇచ్చారని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, జిఎస్టీ వగైరా బిల్స్ ఏమైనా ఇస్తూ ఉంటారా, లేకపోతే ఆ ప్రొసెసర్ అంతా అవుతుందా మీ దగ్గర? చేస్తున్నాము సార్. ఓకే, మనం క్యాష్లో చేయలేదు, ఫుల్ బిల్లింగ్ ప్రాసెస్ ఉంది మనకి జిఎస్టీ. ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం వెళ్తేనే మనం డెవలప్ అవుతాము, దాని ప్రకారంగా మనం చేస్తున్నాం. బిల్ లేకుండా మనం ఏ మెటల్ కూడా డిస్పాచ్ చేయం మనం బయట. ఓకే, సో దాంతో పాటు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి సేఫ్టీ విషయంలో. ఎందుకంటే ఒక ఇన్స్టలేషన్, ఒక లిఫ్ట్ పెట్టుకున్న తర్వాత ఈ మధ్య చాలా క్వశ్చన్స్ అయితే సేఫ్టీ విషయం. ఆ సేఫ్టీ విషయంలో ఎటువంటి అష్యూరెన్స్? ఎందుకంటే ఎందుకు నమ్మాలి సేఫ్టీ మీది, మీ ప్రొడక్ట్ సేఫ్ అని చెప్పి ఎలా నమ్మాలి? సేఫ్టీ అంటే మేము ప్రతి లిఫ్ట్ ఏదైతే ఉందో మెటల్ వచ్చేసి క్వాలిటీ మెటల్ యూజ్ చేస్తాం. ఒకటి స్టాండర్డ్ ఐఎస్ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్స్ ప్రకారంగా మెటల్ మనం రెడీ చేస్తున్నాం. ఒకటి. రెండోది ఇన్స్టాలేషన్ ఎవరైతే చేసే టీం ఉందో మనకు సీనియర్ టీం ఉంది. ఓకే, మేము ఆల్రెడీ 10 years చేస్తున్నాం కాబట్టి సీనియర్ టీం ఉంది. రెండోది. మూడోది వచ్చేసి ప్రతి లిఫ్ట్కి ఏదైతే గేర్ అండ్ గేర్లెస్ మోటార్స్ ఏదైతే ఉందో దానికి విత్ సేఫ్టీతో మనం ఇస్తాం. సేఫ్టీ అంటే ఏంటంటే OHG అనేది ఒకటి ఉంటుంది, ఓవర్ స్పీడ్ గవర్నర్ అని. సో అది ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో రోప్ కింద పడిపోవడము, రోప్ తెగిపోవడము కొన్ని జరుగుతుంటాయి. సో అలా జరిగినప్పుడు ఈ OHG అనే ఓవర్ స్పీడ్ గవర్నర్ ఏదైతే ఉందో స్పీడ్ ఎక్కువ అయ్యే సమయంలో ఈ OHG అనేది రోపింగ్ సపరేట్ కనెక్ట్ అయి ఉంటుంది రియల్కి అండ్ ఆ కార్ఫింగ్ ఫిక్స్ అయి ఉంటుంది సేఫ్టీ బ్లాక్ అని చెప్పి. సో దాన్ని ఆపేస్తుంది. ఓకే, ఒక రోప్ తెగిపోగానే ఇక్కడ సైడ్ కి సపరేట్ గా రోపింగ్ చేసి OHG రోపింగ్ ఉంటుంది. సో అది సేఫ్టీ. ఓకే, మీరు లైఫ్ లో ఎప్పుడు లిఫ్ట్ కింద పడదు మేము చేసే లిఫ్ట్. సో ప్రతి లిఫ్ట్ కి OHG G+1 కానీ G+2 కానీ 100% మనం ఇస్తాం. ఓకే, సో అంటే ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాడి లిఫ్ట్ కి అంటే ఒక ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఎక్కడో దగ్గర ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ప్రాబ్లమ్స్ వస్తాయి, మైనర్ ప్రాబ్లమ్స్. దాన్ని మినిమం ఇన్స్టాల్ చేసి క్లోజ్ అవుతుంది కదా, క్లోజ్ అయ్యాక మళ్ళీ 1 week పడుతుంది. 1 week ఎందుకు పడుతుంది,
రన్నింగ్ చేస్తుంటే లిటిల్ చేంజెస్ ఉంటాయి. Hmm. సో అది మన పర్సన్ టెక్నికల్ ఎవరైతే సర్వీస్ పర్సన్ సపరేట్ టీమ్ ఉంది, సో తను విజిట్ చేసుకుంటాడు. 1 week లో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 1 week కింద స్టార్ట్అప్ కాబట్టి సౌండ్స్ రావడము, ఆ రైల్ మూవ్మెంట్ ఉంటుంది కదా రైల్ది, సో సౌండ్స్ కొద్దిగా వస్తుంటాయి అన్నట్టు. సో 1 week పడుతుంది. 1 week తర్వాత క్లియరెన్స్ వస్తుంది. సో ఆల్మోస్ట్ మా లిఫ్ట్స్ కొన్ని ఒక్కొక్క దగ్గర 10 years లిఫ్ట్ ఏమేమి చేసిన లిఫ్ట్ కూడా రెడీగా ఉంది, కంటిన్యూ నడుస్తూనే ఉంది. ఓకే. ఇంకోటి సర్వీస్ విషయంలో కూడా మనం 1 year ఫ్రీ సర్వీస్ ఉంటుంది. మనం ఇన్స్టాలేషన్ చేస్తాం కదా, 1 year ఫ్రీ సర్వీస్ ఉంటుంది, 2 years వారంటీ ఉంటుంది. వెయిట్ గౌస్ గారు, ఇక్కడ సాధారణంగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే లిఫ్ట్ పవర్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 1 to 10 మీరు అంటున్నారు కాబట్టి మధ్యలో పవర్ పోయింది అనుకోండి, ఇంకా అంతే సంగతులు, చాలా భయం ఉంటుంది, ఎక్కువ పోతూ ఉంటారు. దాంతోపాటు ఇంకొకటి వచ్చే ఇష్యూ ఏంటంటే కనుక లిఫ్ట్స్ మధ్యలో ఆగిపోవడం, ఈ సిచ్యువేషన్ ఉంటుంటాయి పవర్ ఉన్నా కూడా. సో వీటికి చెక్ పెట్టేలా వై షుడ్ అ పర్సన్ షుడ్ చూస్ మీ ప్లాట్ఫామ్ అంటే కనుక ప్రతి లిఫ్ట్ ఇన్స్టాల్ చేస్తే ప్రతి లిఫ్ట్ కి మనం ఏఐడి సిస్టమ్ పెడతాం. మనం ప్రతి సిస్టమ్ సిస్టమ్ అంటే ఆటోమేటిక్ రెస్క్యూ డివైస్. ఆ బ్యాటరీస్ అన్నట్టు ఎలా అంటే ఒకవేళ పవర్ పోయింది అనుకోండి, పవర్ పోతే ఆ ఏదైతే లిఫ్ట్ లో ఉన్న పర్సన్స్ లిఫ్ట్ ఉంది కదా, నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళి ఆగిపోతుంది. ఓకే. సో మధ్యలో ఆగడానికి లేదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవ్వదు, మళ్ళీ పవర్ వచ్చాకనే స్టార్ట్ అవుతుంది. సో తను ఏ రోజు ఇరుక్కొని పోడి ఫిక్స్ అది. ఓకే. పవర్ తో సంబంధం లేకుండా నెక్స్ట్ పవర్ తో సంబంధం లేదు. బ్యాటరీస్ అనేది మేము ప్రతి లిఫ్ట్ కి మనం ఇస్తాం, ఏఐడి సిస్టమ్ అంటారు. ఓకే. అది ఎంతవరకు వర్క్ అవుతుంది? హౌ లాంగ్? కంటిన్యూ ప్రాబ్లమ్ ఏం రాదు. మనం 1 year ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం ఒకటి. ఓకే. రెండోది 1 year తర్వాత మెయింటెనెన్స్ తీసుకుంటాం మనం. ఓకే. ఏఎంసీ. ఓకే. ఇంట్రెస్ట్. ఇబ్బంది ఏమి ఉంటుంది అది. ఇంతవరకు అయితే మేము పెట్టిన దానికైతే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు సార్ అది. ఓ ఇంట్రెస్ట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఒక లిఫ్ట్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక కంపెనీ ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వాలి, లేకపోతే కంపెనీ ఎటువంటి సామర్థ్యం ఉంది అనేది కస్టమర్ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను గూగుల్ చేయగానే ఏదో తక్కువ అమౌంట్కి వచ్చేస్తుందని చెప్పి వెళ్ళిపోయినప్పుడు అఫ్కోర్స్ చాలా ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు. సో వాట్ అ కంపెనీ షుడ్ గివ్ అన్ అష్యూరెన్స్ టు అ కస్టమర్? అంటే నాకంటే కస్టమర్లు ఎవరైతే ఉన్నారో చాలా మంది తక్కువకి వస్తుందని చెప్పి చూస్తారు. అవును. కానీ వాళ్ళు ఆలోచించాలి, తక్కువకి వస్తుందంటే ఏదైనా మైనస్ పాయింట్ ఉంటుంది. ఓకే. చెక్ చేసుకోవాలి అసలు వాళ్ళకు కంపెనీ ఉందా లేదా, ఒకటి వాళ్ళు చేయగలుగుతారా లేదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో వాళ్ళు సేఫ్టీ మెజర్మెంట్ అన్ని ఇస్తున్నారా లేదా, క్వాలిటీ మెటీరియల్ ఇస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. చాలా మంది కొటేషన్ ఇప్పుడు నా దగ్గరకు వస్తుంది, నా కొటేషన్ ఒక ప్రైస్ ఉంటుంది, అది లేదండి నాకు ఇంతే ఇచ్చారని కస్టమర్ గారు చెప్తుంటారు. వాళ్ళ దగ్గర చాలా మంది విజిట్ చేస్తారు కదా. సో నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఏఐడి సిస్టమ్ కంపల్సరీ మెయింటైన్ చేస్తున్నాను, విత్ సేఫ్టీ మెయింటైన్ చేస్తున్నాను, ప్లస్ క్వాలిటీ మెటీరియల్ ఏదైతే ఇస్తున్నానో అన్ని దాని నేమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి. సో మోటార్ ఉంది, ఇంపోర్టెడ్ మోటార్ యూజ్ చేస్తాను, రోప్ ఉంది, ఇంపోర్టెడ్ యూజ్ చేస్తాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి దానికి నా దగ్గర ఏదైతే మెటల్ ఉందో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కస్టమర్కి. సో నేను ఇంకోటి ఆర్డర్ ఫోన్ మా టీంకి ఏదైతే ఉందో కస్టమర్ ఉంది ఫోన్లోనే తీసుకోండి అని చెప్పాను, ఒకసారి విజిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే తన మైండ్లో కూడా నమ్మకం కలగాలి. అరే నేను కంపెనీ ఉంది, ఓకే చాలు, హ్యాపీ. డిస్టర్బ్ అవ్వడు. ఇంత పెద్ద కంపెనీ చూసి ఎవరైతే నో అని చెప్పడానికి లేదు. కంపెనీ ఒక ఆర్డర్ తీసుకుని ఆయన 15 కోట్లు వదిలిపెట్టి 5 లక్షలు అయితే మోసం చేసి ఏం లేదు కదా. ఇంత వాల్యుబుల్ కంపెనీ కదా మాది. ఓకే. సో నేను ఆ మోసం చేసే కంపెనీ అయితే ఆప్షన్ లేదు. ఓకే. అండ్ మీ ప్రొడక్షన్ యూనిట్ గురించి అన్నారు ఒకసారి. అయితే నేను ప్రొడక్షన్ యూనిట్ గురించి మన అనిల్ గారు అన్నారు, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్. నేను తనని ఇంటర్వ్యూ చేపిస్తాను, తను మొత్తం చూపిస్తారండి. దాని డౌట్స్ ఉంటే నేను మళ్ళీ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. షూర్. ఒకసారి అయితే నేను ప్రొడక్షన్ యూనిట్ చూస్తాను, ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూగా మాట్లాడుకుందాం. ఆ తర్వాత సో ప్రొడక్షన్ యూనిట్లోకి అడుగు పెట్టేస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, వాటన్నిటిని అసెంబుల్ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బేసికల్గా, దీంతో పాటు ఇక్కడ ప్రొసెసర్ ఎలా ఉంటుంది, లిఫ్ట్ని ఎలా అసెంబుల్ చేయడం జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ మనతో పాటు రెడీగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రండి. హలో అనిల్ గారు. అనిల్ గారు, ఏంటిది మొత్తం చూస్తే ప్రొడక్షన్ యూనిట్ లాగే అనిపిస్తుంది కంప్లీట్గా. సో ఏంటిది, ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? మనకి లిఫ్ట్కి సంబంధించిన అన్ని పార్ట్స్ ఇక్కడ తయారవుతాయి సార్. బ్రాకెట్స్ కానీ, కార్ ఫ్రేమ్స్ కానీ, క్యాబిన్స్ కానీ, డోర్స్ కానీ, ఎన్ని లిఫ్ట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుంది సార్. ఓకే. ఇక్కడ మనకి చూస్తున్నది అయితే కార్ ఫ్రేమ్ సార్. ఇది అంటే మీరు అన్నారు కార్ ఫ్రేమ్స్ అన్నారు, ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి కదా, మరి వీటన్నిటిని ఎవరు సూపర్వైజ్ చేస్తారు? ప్రతి సెక్షన్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు సార్. ఓకే. మీకు దాని గురించి ప్రతి ఒక్క సూపర్వైజర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఓకే. సో ఇదేంటండి? ఇది కార్ ఫ్రేమ్ సార్ మెయిన్. ఓకే. మనకు క్యాబిన్ అనేది దీనికి హ్యాంగ్ అవుతుంది. క్యాబిన్ కింద ఉంటుంది కాబట్టి మనకు కనబడదు. ఓకే. మెయిన్ క్యాబిన్ ట్రావెల్ చేస్తుంది మెయిన్ పార్ట్ అనమాట. దీంట్లో 1:1 రోపింగ్, ఎంఆర్ఎల్, హైడ్రాలిక్
ఇలా టైప్స్ ఆఫ్ ఉంటాయి సార్. మనకు ఉండే స్పేస్ని బట్టి ఒక కస్టమర్ మనకు అప్రోచ్ అయినప్పుడు అక్కడ ఏ స్పేస్ ఉన్నది, ఎంత అయితే మనకి ఏ సైజులో మనకు ఆయనకి యాక్సెప్ట్ అవుతుంది అనేది ఒక డిజైన్ చేసి ఇస్తాము. మనకి డిజైన్ ఇంజనీర్ వాళ్ళు ఏదైతే సైజ్ ఇచ్చారో కస్టమర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ సైజుని బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. దీంట్లో సైజులు పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది సార్. ఆ సైజుని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఓకే, ఇది కార్ ఫ్రేమ్ ఇది. అవును సార్. ఓకే, మిగిలిన వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తారా? షూర్ సార్, పదండి. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఒక అంశం డిస్కషన్కి వచ్చింది, అదే డిజైన్. అసలు ఈ డిజైన్ ఎలా రూపొందిస్తారు, ఆ ఇంటికి తగినట్టుగా ఇక్కడ ఎలా వాటిని రూపొందించడం జరుగుతుంది, ఎక్కడో ఇల్లు ఉంటుంది, ఇక్కడ ఆ ఇంటికి తగినట్టుగా లిఫ్ట్ని డిజైన్ చేసి వాళ్ళు తయారు చేస్తారట. ఎలా ఒకసారి అనిల్ గారిని అడిగి తెలుసుకుందాం. అనిల్ గారు ఎలా ఆ డిజైన్, ఎందుకంటే ఇల్లు ఎక్కడో ఉంటుంది, ఆ సైజ్ డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ మీరు తగినట్టుగా లిఫ్ట్ రెడీ చేయాలి, ఎలా చేస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ మనకి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ సైజ్ ఏందనేది మనకు మా పర్సన్ వెళ్ళి కనుక్కుంటాడు సార్. ఆ సైజ్ యాజ్ పర్ డ్రాయింగ్ చేస్తాం మేము ఇక్కడ. డ్రాయింగ్ చేసి కస్టమర్ పంపించి ఆయన యాక్సెప్ట్ చేసినాక దెన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. ఆ ప్రొడక్షన్ అనేది మనం ఏ డిజైన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం రెడీ చేసిన తర్వాత మన లేజర్ కటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెడీ అయింది మనకు లేజర్ కటింగ్ వచ్చేస్తుంది సార్. సో నెక్స్ట్ లేజర్ కటింగ్ వీళ్ళు అక్కడ చూద్దాం. రైట్ సార్, పదండి. సో డిజైన్ మనం చూసాం, ఆ డిజైన్ ఎలా కట్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ అంతా ఐరన్ మెటీరియల్, ఐరన్ కావచ్చు లేకపోతే కాస్త హార్డ్ మెటీరియల్ ఇదంతా. మరి దీన్ని ఎలా కట్ చేస్తారంటే లేజర్ కటింగ్ ద్వారా అంటున్నారు అనిల్. సో అసలు లేజర్ కటింగ్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తారు అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. అనిల్, ఇక్కడ ఏం జరుగుతుందండి? మనం ఇప్పుడు ప్రోగ్రామ్ సెక్షన్ చూసినట్టయితే అక్కడ ప్రోగ్రామ్ చేస్తారు కదా సార్, ఆ డిజైన్ వాళ్ళు ఇక్కడ సెండ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్. ఓకే, కస్టమర్కి ఏదైతే ప్రోగ్రామ్ ఉన్నదో ఆ డిజైన్ ని మనం సెండ్ చేసినప్పుడు ఎస్ఎస్ కానీ ఎంఎస్ కానీ డిజైన్ షీట్ కానీ ఏదైనా ఇందులో కట్ అవుతుంది సార్. ఓకే, యాజ్ పర్ డ్రాయింగ్ ఏదైతే ఉందో కస్టమర్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఆ డిజైన్ మనకి కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సార్. కట్ చేసిన తర్వాత మనకి బెండింగ్ అవుతుంది. నెక్స్ట్ బెండింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బెండింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బెండింగ్ చూసేద్దాం అయితే. సో డిజైన్ అయిపోయింది, లేజర్ కటింగ్ అయిపోయింది, బెండింగ్. అసలు బెండింగ్ ఏంటి, బెండింగ్ ఎలా జరుగుతుంది అనిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనిల్, బెండింగ్ ఏంటండి? ఇది బెండింగ్ మిషన్ సార్. ఓకే, బెండింగ్ మిషన్ ఒకసారి మనం ఇందులో ఆల్రెడీ సెట్ చేసుకున్నాం అనుకో, ఈ విధంగా మనం బెండ్ చేసుకోవచ్చు. ఓకే, ప్లెయిన్ గా కటింగ్ అయింది కూడా మనం స్ట్రెంత్ గా తయారయ్యడానికి బెండింగ్ చేస్తాం అనమాట. ఓకే, అది ప్యానలే కానీ డోరే కానీ ఏదైనా కానీ బెండింగ్ ఆఫ్టర్ మనకి స్ట్రెంత్ గా వస్తుంది అనమాట. చాలా గట్టిగా ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇది మనం క్యాబిన్ సెక్షన్ అండి. క్యాబిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాకి వచ్చేసాము. ఓకే, చూసినట్టయితే నేను క్యాబిన్ సార్. ఓ, దీంట్లో కూడా మనకు టైప్స్ ఉంటాయి సార్, చాలా టైప్స్. ఓకే, సో క్యాబిన్లో అంటే మనం సాధారణంగా లిఫ్ట్లోకి వెళ్ళినప్పుడు ఇన్సైడ్ ఉంటుంది కదా, మీరు చూడొచ్చు సౌండ్ కూడా బయటది, అంటే దాదాపు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఇది అలా అనిపిస్తోంది. బట్ ఇది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇన్సైడ్ ఆఫ్ ద లిఫ్ట్, కరెక్ట్ కదా? సో అనిల్ గారు, సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్యాబిన్ సంబంధించి. మనకి కస్టమర్ ఇచ్చిన సైజుని బట్టి అక్కడ ఏదైతే క్యాబిన్ వస్తుందో మనం డిజైన్ చేసి చెప్తానని చెప్పాను, కన్ఫర్మ్ చేస్తారని చెప్పాను కదా సార్. దాన్ని బట్టి మనకి గ్రిల్ గేట్ అండ్ డోర్, స్వింగ్ డోర్ ఏదైతే వస్తుందో ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం తయారు చేస్తాం సార్. దీంట్లో కూడా మనం ఎస్ఎస్ చేస్తాము, ఎంఎస్ చేస్తాము, డిజైన్ చేస్తాము. అది మన కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే, ఆల్ టైప్స్ సార్. మనం 6 ప్యాసింజర్ నుంచి 15 ప్యాసింజర్ వరకైనా చేస్తాము. హోమ్ లిఫ్ట్స్, హాస్పిటల్ లిఫ్ట్స్, గూడ్స్ లిఫ్ట్స్ ఏదైనా చేయగలుగుతాం సార్. కస్టమర్స్ కంటే నాలాంటి కస్టమర్ సడన్గా మూడ్ చేంజ్ అయ్యి ఒక డిజైన్ చేంజ్ కావాలనుకుంటారు అంటే ఏ లెవెల్ వరకు మీరు చేంజ్ చేయగలరు? ఇప్పుడు సపోజ్ ఇది బాడీ రెడీ అయిపోయింది, ఎక్కడ వరకు చేంజ్ చేయగలరు క్యాబిన్కి? యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం మనం ఎంత అయితే మనకు అక్కడ అవుతుందో, ఓకే, మనకి ఎంతవరకు అయితే వీలు అవుతుందో అంతవరకు చేసేయగలుగుతాం. ఓకే, సేఫ్టీ లాగా మనకి ఫ్యూచర్లో కూడా ఎనీ ప్రాబ్లం రాకుండా మనకి సేఫ్టీ పర్పస్ చూసుకొని ఇది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడే మనం ప్రొసీడ్ అవుతాం సార్. ఇక్కడ సాధారణంగా ఇప్పుడు నేను కస్టమర్ని ఉంటాను, మీరు తయారు చేస్తున్నారు ఇక్కడ. సో నేను ఎక్కడో ఉంటాను కాబట్టి ఓకే, నేను ఆర్డర్ ఇచ్చేస్తాను, డబ్బులు ఇచ్చేస్తాను, అది తయారవుతుందని చెప్పి తెలుస్తుంది. బట్ దాన్ని ఎలా నేను చెక్ చేసుకోవాలి? ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవడానికి అవుతుందా? అవుతుంది సార్. మిడిల్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ షూర్ రావచ్చు సార్. విజిట్ చేయొచ్చు, అలా విజిట్ చేసి కూడా మనకు చాలా మంది ఆర్డర్స్ ఇస్తుంటారు సార్. ఓకే, కంపల్సరీ విజిటింగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. ప్రొడక్షన్ టీమ్ మనకు ఉన్నదే అందుకే సార్, యూనిట్ అనేది కంపల్సరీ చూసుకోవచ్చు. ఓకే, సాధారణంగా ఒక క్యాబిన్ని మీరు అంటే నార్మల్గా ఒక క్యాబిన్ని చెక్ చేసుకోవాలంటే స్ట్రాంగ్గా ఉందా లేదా, సేఫ్టీగా ఉందా లేదని చెప్పి ఎటువంటి ధైర్యం ఇస్తారు మీరు? ఎందుకంటే ఎవరికైనా యూజ్ చేసుకునేది ప్రాణాల కోసమే, వాళ్ళ ప్రాణాల సేఫ్టీ కోసం చూసుకుంటారు. సో క్యాబిన్ సేఫ్టీగా ఉంది, క్యాబిన్ సేఫ్ నాకని చెప్పి ఎలా తెలుస్తుంది ఒక కస్టమర్కి? ఒక క్యాబిన్ తయారైనప్పుడు ఎలా అయితే మనకు చూసుకున్నప్పుడు అయితే విజువల్ లో తెలుస్తుంది, ఇక్కడ మనకు సౌండ్ బట్టి తెలుస్తుంది, ఓకే, మనకి స్ట్రెంత్ బట్టి. అదే రన్నింగ్ మనకి ఎలక్షన్ టీమ్ లో అయితే మనకి సేఫ్టీని బట్టి తెలుస్తుంది సార్. ఓకే, అక్కడ రన్నింగ్ లో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సేఫ్టీ అనేది యాక్టివేట్ అవుతుంది, ఆ సేఫ్టీ యాక్టివేట్ బట్టి తెలుస్తుంది సార్. అది ఓకే, మెయిన్. ఇక్కడైతే మనకు తయారు చేసేటప్పుడు మనకు సౌండ్ బట్టి తెలిసిపోతుంటుంది మనకి ఎంత విజువల్ ఉంది ఏంటనేది. సో నాకు ఇక్కడ చూస్తుంటే ఎక్కడ కూడా నట్లు బోల్ట్లు ఎక్కడ కనిపించట్లేదు, కానీ ఎలా ఫిట్ అయ్యింది, ఇది ఎంతవరకు కాస్తుంది?
దాదాపుగా మీరు ఒక ఇద్దరికో ముగ్గురికో అంటారు, లేకపోతే ఎంతమంది కాస్త అంతమందికి. బట్ ఇంతమందికి ఇంత వెయిట్, ఇంత సేఫ్టీ అని చెప్పి ఎలా తెలుస్తుంది? ఎలా రెడీ చేస్తారు దీన్ని? పర్ పర్సన్ 65 kgs అనేది యాజ్ పర్ రూల్ ప్రకారం తీసుకుంటాం సార్. ఓకే. 6 ప్యాసింజర్ అంటే 408 kgs వస్తుంది సార్. ఓకే. మనకు దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది, ఎంత స్ట్రెంత్ ఇవ్వాలి ఏందనేది. ఓకే. 4 ప్యాసింజర్, 6 ప్యాసింజర్, 10 ప్యాసింజర్, 20 ప్యాసింజర్, దాన్ని బట్టి మనము కింద బేస్ కానీ టాప్ కానీ మోటార్ కానీ దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. రైట్. మీరు అన్నారు కాబట్టి నాకు డౌట్ వస్తుంది. ఒక కస్టమర్ అనేవాడికి మేము నలుగురు ఉంటామండి ఇంట్లోని, బట్ సేఫ్టీ విషయంలో కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి అన్నప్పుడు కస్టమర్ అనేవాడు ఏం చూసుకోవాలి? ఎందుకంటే సేఫ్టీ విషయం కదా వాడికి కావాల్సింది. ఏం చూసుకోవాలి కస్టమర్ అనే వ్యక్తి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ గ్రేడ్ చూసుకోవాలి. ఈ గేట్ అంటే గ్రేడ్. ఓకే. ఇది మనం ఏదైతే ఉన్నదో ఇది లేదర్ మనకు ఉంటుంది కదా సార్, ఇది JSL అని చెప్పేసి జిందల్ స్టీల్ మాత్రమే వాడతాం మేము. ఓకే. వేరే ఏది వాడము. అది మెయిన్ అన్నమాట. ఓకే. దానికి తగ్గ అమౌంట్ అనేది ఉంటుంది కదా సార్. అలాగే మిషన్ ఉంటుంది కదా మోటార్, అది కూడా చూసుకోవాలి. ఓకే. రైట్. సో క్యాబిన్ గురించి నేను ఎందుకు ఇంత డీటెయిల్గా మాట్లాడానంటే, ఎవరైనా సరే ఒక లిఫ్ట్ కొనాలనుకున్నప్పుడు క్యాబిన్ చాలా కీలకం. అఫ్కోర్స్ అంతా ఇంపార్టెంటే, బట్ ఇది ఇంకా ఇంపార్టెంట్ అని మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాము అనిల్ గారు? డోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్. డోర్స్ మ్యానుఫ్యాక్చర్ చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంపార్టెంట్, చాలా సేఫ్టీ ఫీచర్ దానికి ఉంది. సో అక్కడ కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ కూడా నేను అనిల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. అనిల్, అఫ్కోర్స్ మీరు ఆన్సర్ చేస్తారనుకుంటున్నాను. నేను చాలా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ. ఐమ్ జస్ట్ కిడింగ్. బట్ వెళ్దాం పదండి ఒకసారి. డోర్స్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అవి కూడా చూసి మా వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. కానీ లెట్స్ మూవ్. రైట్, మనం ఫ్రేమ్ సెక్షన్కి వచ్చాం. ఫ్రేమ్ సెక్షన్లో ఏముంటుంది, ఎలా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది అనిల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనిల్ గారు, ఏంటి ఫ్రేమ్ సెక్షన్ ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అంతా? మొత్తం ఫ్రేమ్ సెక్షన్ వచ్చేసి మన ప్రకాష్ గారు చూసుకుంటారు. ఒకసారి మన ప్రకాష్ గారిని అడిగి తెలుసుకుంటాం. ఒక్కసారి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందండి? ఫ్రేమింగ్ అంతా ఎలా చేస్తారు? ఎన్ని రోజులు పడుతూ ఉంటుంది? 1 డేలో అయిపోతుంది సార్. అక్కడ నుంచి బెండింగ్ అవి మా దగ్గరకు వచ్చేస్తాయి. దీంట్లో రిపిటింగ్ చేసి ATM కొట్టేసి ప్యాకింగ్ చేసేసి ఇచ్చేసాం వాళ్ళకి. ఓకే. ఫిట్టింగ్ అంతా 1 డే లోపలికి అయిపోతుంది? అయిపోతుంది సార్. ఓకే. సో దీని బేస్ అంటే ఎక్కడ యూజ్ అవుతుంది ఇది? ఇవి వచ్చేసి గేట్స్ ఉన్నాయి కదా, గేట్స్కి యూజ్ అవుతుంది ఇవి. ఓకే. ఇది కొలాప్సిబుల్ అంటారు వీటిని. కొలాప్సిబుల్ గేట్స్కి యూజ్ అవుతుంది ఇది. సో వీటిని ఇలా ప్రాసెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఇది ఇలా ఫిట్టింగ్ అయిపోతుంది సార్. మొత్తం ఇలా ఫిట్టింగ్ అయిపోగానే సైట్కి వెళ్ళిపోతే సైట్ డైరెక్ట్ వెళ్ళి ఫిట్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా సైట్కి వెళ్ళిపోతుంది. రైట్. ఇంకా మోడల్స్ ఉంటాయి సార్ దీంట్లో. ఓకే. ఇది TED అని ఉంటుంది, టెలిస్కోపిక్ ఆటో డోర్స్ అని. ఇంకోటి TMD ఉంటుంది, TMD మాన్యువల్ డోర్స్ అని. ఇంకోటేమో సెంటర్ ఓపెనింగ్ ఉంటుంది. ఓకే. 3 టైప్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ ఉంటుంది సార్. దాంట్లో మోడల్స్ బట్టి అవి వీటిని బట్టి డోర్స్ రెడీ అవుతుంటాయి. ఓకే. రోజుకి ఎన్ని తయారు చేస్తుంటారు? 50-60 అయిపోతుంది సార్ రోజుకి. 50 to 60. సో దీని కీ రోల్ ఎక్కడ, అంటే ఇది ఎక్కడ ప్రధానంగా యూజ్ అవుతుంది మనకి? డోర్ లిఫ్ట్ దగ్గర ఎంట్రన్స్లోనా? ఎంట్రన్స్ ఇప్పుడు మనం ఇళ్ళలోకి ఇప్పుడు దర్వాజాలు వాడతాం చూసారా, సేమ్ ఇలాగే లిఫ్ట్ కూడా దీనికి వాడతాం ఇవి. ఓకే. లిఫ్ట్ దర్వాజా అయితే ఇది. ఓకే, ఇదిగోనండి, ఇది లిఫ్ట్ దర్వాజా అంటే ఇది. సో చూసారు కదా, ఇక్కడ నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం పదండి. సో ముందు ప్రొసెసర్ చూసాం కదా, నెక్స్ట్ మనం డోర్ మేకింగ్ ప్రొసెసర్కి వచ్చేసామన్నమాట, డోర్ల తయారీకి ప్లేస్కి. సో అనిల్ ఉన్నారు, అనిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనిల్ గారు ప్రెసెంట్ ఎక్కడున్నాం మనం ఎగ్జాక్ట్గా? ఇది డోర్ సెక్షన్ సార్. డోర్ సెక్షన్ అశోక్ గారు ఇన్ఛార్జ్, అతను పూర్తిగా వివరిస్తారు సార్. అశోక్, ఎట్లా ఈ డోర్ని అసెంబుల్ చేస్తారు మీరు? ఇప్పుడు మనకి CNC దగ్గర కట్ అవుతుంది షీట్ నుంచి. కట్ అయిన తర్వాత బెండింగ్ దగ్గరకు వచ్చాక మనకు ప్యానెల్స్ లాగా వచ్చేస్తుంది ఇలా. ఓకే. మనకు దాని దగ్గర మెటీరియల్స్ని అరేంజ్ చేసుకొని నేను టీమ్ వర్క్ చేసేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కస్టమర్కి ఇచ్చేస్తాను నేను. ఓకే. ఈ గ్లాస్ ఎందుకంటే మధ్యలో గ్లాస్ అరేంజ్, గ్లాస్ అండి, టఫ్ అండ్ గ్లాస్ ఇది. ఓకే. వీటిని ఎలా అరేంజ్ చేస్తారు? ఎందుకంటే ఇది ఇక్కడ రబ్బర్ ఫిట్టింగ్ అనిపిస్తుంది, రబ్బర్లో కూర్చుంది. బీడింగ్ గ్లాస్ సేఫ్టీ కోసం పెడతాము. ఓకే. దీంట్లోకి ఏమైనా డస్ట్ కూడా వాటర్ కూడా వెళ్ళకుండా గ్లాస్ ఫిట్టింగ్ చేస్తాం. అచ్చా, ఫ్రేమ్ మీకు ఇలా వస్తుంది రైట్? ఫ్రేమ్ ఇలా. ప్యానల్. ఓకే. దిస్ ఇస్ ప్యానల్. ఒక సింగిల్ ప్యానల్ అంటారు దీన్ని. 2 ప్యానల్స్ కలిసి ఒక సెట్ అంటాం మనం. బట్ దాంట్లోకి మీరు ఎలా అద్దాన్ని ఫిట్ చేస్తారు? మనము బ్యాక్ సైడ్ మనం ఓపెన్ చేసేస్తే టేప్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇది టేప్ అంటాం మనం. దీన్ని టేప్ ద్వారా స్టిచ్ చేస్తామండి బీడింగ్కి. మనకి స్టాండర్డ్ ఉంటుంది మనకి అలా. ఓకే. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు వాటిని ఫిట్ చేస్తారు? సైజ్ రిక్వైర్మెంట్ చేస్తారండి. సైజ్ రిక్వైర్మెంట్ బట్టి మేము ప్రోగ్రామ్ చేపించి ఇచ్చేస్తాం మనం. ఓకే. ఇది డోర్ని ఫిట్ చేసే పద్ధతి, డోర్ని అరేంజ్ చేసే పద్ధతి, లేకపోతే డోర్ని అసెంబుల్ చేసే సిస్టమ్. నెక్స్ట్ ప్రొసెసర్కి వెళ్తాం.
గౌస్ గారు ప్రొడక్షన్ యూనిట్ చూసి వచ్చాను. ఆ డిఫరెంట్ డిజైన్ నుంచి మొదలుపెట్టి ఆ ప్రొడక్ట్ని ఎలా తయారు చేస్తారు అనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ నాకు డౌట్ వస్తుంటుంది, ఏ కైండ్ ఆఫ్ డోర్స్ అంటే ప్రొడక్షన్ యూనిట్కి సంబంధించి ఎటువంటి కేర్ ఉంటుంది? ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజియస్ థింగ్, మనుషుల ప్రాణాలతోని ముడిపడిన అంశం. సో ఎటువంటి కేర్ తీసుకుంటూ ఉంటారు, ఎటువంటి కేర్ తీసుకోవాల్సి బిజినెస్ విషయంలో ఎలా మూవ్ ఆన్ అవుతూ ఉంటారు మీరు? సో మనం మ్యానుఫ్యాక్చర్ అయితే మీరు మొత్తం చెక్ చేసుకున్నారు కదా. మనం వచ్చేసి ఇప్పుడు లిఫ్ట్ సంబంధించి ప్రెసెంట్ గా 5 or 6 రకాల డోర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్రిల్ డోర్. గ్రిల్ డోర్ అనేది జాలీ టైప్ ఉంటుంది, ఒక మోడల్ ఉంది. రెండోది వచ్చేసి ఐఎఫ్జి డోర్ అంటారు. అది ఐఎఫ్జి అనేది షటర్ టైప్ ఉంటుంది. సో పిల్లలు ఇప్పుడు గ్రిల్ గేట్ వేసుకుంటారు, గ్రిల్ గేట్ లో కొద్దిగా మైనస్ పాయింట్ ఉంటుంది. బిల్డర్స్ ఎవరైనా కస్టమర్ ఉన్నారు కదా, బిల్డర్ అంటే లైక్ ఎండ్ కస్టమర్. సో చిన్న పిల్లలు వెళ్ళినప్పుడు అలా చేయి పెట్టారు అనుకోండి, ఇరుక్కుపోతుంది. అవును అవును, అట్లా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సో చాలా వరకు ఏంటంటే గ్రిల్ గేట్స్ కొద్దిగా ఆపుకోవాలి, సేఫ్టీ కోసం కొద్దిగా బాగాలేదు అది గ్రిల్ గేట్స్ అనేది. మీరు చూస్తుంటారు గ్రిల్ గేట్స్ లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, చేయిలు ఇరుక్కుపోవడము తెలియక చిన్నపిల్లలు వెళ్తే, వెళ్ళకపోతే ప్రాబ్లం లేదు. సో అదొక మోడల్. దాంట్లో ఐఎఫ్జి అనేది ఏంటంటే కొద్దిగా షటర్ టైప్ క్లోజింగ్ వస్తుంది ఐఎఫ్జి అనేది. సో అది సేఫ్టీ పర్పస్ ఉంటుంది. మూడోది వచ్చేసి స్వింగ్ డోర్, సెమీ ఆటోమేటిక్ డోర్. సో లైక్ ఇంట్లో డోర్ టైప్ ఉంటుంది, సైడ్ లో లైక్ లెఫ్ట్ ఓపెన్ చేయొచ్చు, రైట్ ఓపెన్ చేయొచ్చు, మన ఇంట్లో డోర్ లాగా ఉంటుంది. మాన్యువల్ డోర్ అది బాగుంటుంది, సేఫ్టీ పర్పస్ లో బాగుంది. దాని తర్వాత టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్ అంటారు, సైడ్ ఓపెనింగ్ డోర్స్. సో సైడ్ లైక్ ఆటోమేటిక్ టైప్ ఉంటుంది, సైడ్ లో మాన్యువల్ గా తీయడం, అది రైట్ సైడా లెఫ్ట్ సైడా బోత్, అది రెడీ చేస్తాం. అక్కడ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఆటో డోర్ లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి సెంటర్ నుంచి ఓపెన్ అవ్వడం, ఒకటి సైడ్ లైక్ లెఫ్టా రైటా యాజ్ పర్ స్టాండర్డ్ కస్టమర్ రిక్వైర్మెంట్. రెండోది వచ్చేసి షాప్ పొజిషన్ బట్టి చేంజ్ అవుతుంది. ఈ రకాలు మనం రెడీ చేస్తున్నాము. నెక్స్ట్ క్యాబిన్స్ అయితే మీకు చూపించాడు కదా, క్యాబిన్ లో కూడా ఏంది ఎంఎస్ క్యాబిన్ ఉంటుంది, ఎస్ఎస్ క్యాబిన్ ఉంటుంది, సిల్వర్ డిజైన్ ఉంటుంది, సిల్వర్ మిర్రర్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్రాంజ్, ఇలాంటి ఫినిషెస్ అన్ని ఉంటాయి. సో మన కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా నేను రెడీ చేసి ఇస్తాను. సో మన బిజినెస్ ఏంది B2B బిజినెస్ చేస్తున్నాం, B2B అండ్ B2C. రైట్. చాలా మందికి అంటే నాలాంటి కామన్ మ్యాన్ కి B2B అంటే ఏంటి, B2C అంటే ఏంటి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఏంటి B2B అండ్ B2C ఒకసారి మీరు చెప్తారు మీ మాటల్లో? అంటే ఏంటంటే బిజినెస్ టు బిజినెస్. B2B అంటే రెగ్యులర్ నేను ఇన్స్టాల్ చేస్తున్నాం, మా కంపెనీ క్యూబ్ ఎలివేటర్ బ్రాండ్ ఏదైతే ఉందో ఇన్స్టాల్ చేస్తుంది. సో అది B2C. B2B అంటే ఏంటంటే ఎవరైతే ఇన్స్టాల్ చేసే కంపెనీస్ ఉన్నాయి కదా మన దగ్గర, సో వాళ్ళకు నేను మెటల్ రెడీ చేసి వాళ్ళకి ఇస్తాను. ఓకే. సో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. సో మన దగ్గర ఎందుకు ఇస్తారంటే మనకు ఆర్డర్స్ క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తున్నాం, టైంకు డెలివరీ ఇస్తున్నాం, ప్రైస్ కూడా మంచి ప్రైస్ ఇస్తున్నాం, ప్లస్ కస్టమర్తో ర్యాప్ కూడా మెయింటైన్ బాగా చేస్తున్నాం మనం. సో మనకు ఆర్డర్ కూడా ఎవ్రీ మంత్ 3 to 4 CR మన బిజినెస్ ఉంటుంది. ఓకే. B2B అది. B2C అనేది ఏంటంటే డైరెక్ట్ ఇన్స్టాలేషన్, డైరెక్ట్ కస్టమర్. సో B2B అనేది ఏంది, మిడిల్ ఎవరైతే ఇన్స్టాల్ చేసే కస్టమర్ మనం ఇస్తున్నాం మెటల్, సో ఇన్స్టాలర్ ఇన్స్టాల్ చేస్తున్నాడు. B2C డైరెక్ట్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. మన టీం ఏదైతే ఉందో ఇన్స్టాలేషన్ టీం ఉంది మనకి, అనిల్ గారు అని ఇంకో అనిల్ గారు ఉన్నారు మనకి. ఆ పర్సన్ నేను ఇంట్రడ్యూస్ చేపిస్తాను, తను ఎక్స్ప్లెయిన్ చేస్తే సైట్ కూడా విజిట్ చేపిస్తాను తను. ఓకే. ఆ సైట్లు ఏదైతే రన్నింగ్ ఉన్నాయో ఆ సైట్లు విజిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బట్ సేఫ్టీ విషయంకి వచ్చినప్పుడు, ఎందుకంటే కస్టమర్ అనే వ్యక్తి ఏదైనా చూసుకుని ఫస్ట్ తన సెక్యూరిటీ, సేఫ్టీ రెండింటి విషయంలోనే లిఫ్ట్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు? ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చిన తర్వాత ఎస్ ఉన్న సేఫ్టీ ఫీచర్స్ ఇవి ఇలా చెప్తూ ఉంటారు కదా. అవును. సో వాళ్ళకున్న అంటే కేటలాగ్ టైప్ లో వాళ్ళకి ఏం చూపించడం జరుగుతూ ఉంటుందా? ఎట్లా కేటలాగ్ కాకుండా మన కంపెనీలో లిఫ్ట్ ఉంది. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్ ఇక్కడ మాట్లాడుకునే క్రమంలో నేను మీ దగ్గరకు వస్తాను ఈ క్వశ్చన్ కి. వచ్చినప్పుడు మీరు అంటే ప్రొడక్షన్ చూసినప్పుడు మీరు ఒక లైవ్ లిఫ్ట్ మీరు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో అసలు ఓఎజీ ఎక్కడ ఉంది, దాంట్లో ఏఆర్డీని ఎక్కడ పెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను డైరెక్ట్. ఓకే, కేటలాగ్ లా కాకుండా ప్రొడక్షన్ యూనిట్ కి వస్తే కనుక మీరు కంప్లీట్ గా చూపిస్తారు మీ దగ్గర ఉన్నది మొత్తం ఆ ప్రొడక్షన్ యూనిట్ ఏంటి అనేది. ఓకే, సో ఇక్కడ నుంచి నేను మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను సర్వీస్ కి. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, బట్ నాకు ప్రొడక్షన్ యూనిట్ చూసిన తర్వాత వచ్చిన డౌట్ ఏంటంటే కనుక నేను డబ్బు ఇచ్చే ముందు అంతా మాట్లాడతారు, డబ్బు ఇచ్చిన తర్వాత సర్వీస్ ప్రొవైడ్ అనేది కష్టం. అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి. సో సర్వీస్ విషయంలో ఎందుకంటే ఇన్స్టలేషన్ చేసిన ఆప్షన్ ఉండదు, మినిమం ఉంటది. ఇప్పుడు కార్ తీసుకుంటే కార్ ఆగదా, ఏంది కార్ ఆగుతుంటది, చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. అంటే సర్వీస్ కి వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ నాకు వేరే ఆప్షన్, కస్టమర్ కి వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు, అది అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఎందుకు లిఫ్ట్ ట్రైల్స్ ని నమ్మాలి, అట్ ద సేమ్ టైం క్యూబ్ ఎలివేటర్స్ ని ఎందుకు నమ్మాలి, భారత్ ఎలివేటర్స్ ని ఎందుకు నమ్మాలి? అంటే మేము ఏదైతే లిఫ్ట్ ఇన్స్టాల్ చేసి ఆర్డర్ తీసుకున్న పర్సన్ ఏదైతే ఉందో తన నంబర్ కస్టమర్ దగ్గర ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇన్స్టాల్ చేసే టీం ఉంటుంది కదా, టీం హెడ్ నంబర్ కస్టమర్ దగ్గర ఉంటుంది. రెండోది. మూడోది ఎవరైతే ఇన్స్టాల్ అక్కడ చేస్తున్నారో
తన నంబర్ ఉంటుంది 3. 4 ఎవరైతే సర్వీస్ 4 ఈ 4 నంబర్స్ కస్టమర్కి మేము ఇన్స్టాల్ చేసే ముందే ఈ నంబర్స్ ఇస్తాం. ఓకే. సో కస్టమర్కి ఇప్పుడు కొన్ని అనుకోవచ్చు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, రెస్పాన్స్ ఇవ్వకపోవడం ఉంటుంది కదా. నలుగురు అయితే రెస్పాండ్ ఇవ్వకుండా అయితే ఎవరు ఉండరు కదా సార్. అవును. రెస్పాండ్ ఇవ్వకపోతే నా కంపెనీ అయితే డెవలప్ అవ్వదు కదా. సో నా కంపెనీ డెవలప్ కావాలి అంటే నేను నమ్మకంగానే ఉండాలి ప్రతిసారి. నమ్మకం లేకుండా చేసేవాళ్ళు మనం కాదు కదా. అవును. సో దానికోసం ఏంది సర్వీస్ కస్టమర్ ఒక నంబర్ పెట్టాం మేము ఆన్లైన్లో. సో నంబర్ కాల్ చేయగానే ఆ 4 నంబర్ కాకుండా ఇంకో నంబర్ ఉంది. ఓకే. ఆ నంబర్కి కాల్ చేస్తే మన టీం ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ ఈరోజు ప్రాబ్లం ఉంది మార్నింగ్ చెప్పారనుకోండి, బై ఈవినింగ్ టైం పడుతుంది మినిమం. అంటే ఆ పర్సన్ ఎక్కువ ఏరియాలలో ఉంటాడు కాబట్టి సో మినిమం బై ఈవినింగ్ 1 డేలో క్లోజ్ అయిపోతుంది ఏదైనా ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో డీటెయిల్గా ఆల్మోస్ట్ రాకుండా మేము చేస్తాము. ఎప్పుడైనా చిన్న ఛాన్సెస్ ఏదైనా పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల ఏమైనా కాలిపోవడం ఏమైనా జరిగినప్పుడు ప్రాబ్లం వస్తుంది అంతే. కానీ అది రేర్ సార్, చాలా రేర్ అది. గౌస్ గారు, ఒక కస్టమర్ని సాటిస్ఫై చేయాలంటే కనుక చాలా కష్టం అవుతుంది. సో ఎట్లా మీ టీం ఏంటి, మీ పవర్ ఏంటి? నా టీం వచ్చేసి ఫుల్లీ ఎక్స్పీరియన్స్, మాట్లాడాలి ఇలా మాట్లాడాలి కస్టమర్తో. ఏదైనా ఉంది ప్రాబ్లం ఉందంటే దాని సొల్యూషన్ చెప్పేంత కెపాసిటీ ఉంది మా టీంకి. సో ఎన్ని రకాల లిఫ్ట్ మోడల్స్ ఉన్నాయి, ఎన్ని రకాల డోర్ మోడల్స్ ఉన్నాయి, ఏ మెటీరియల్ రెడీ చేస్తారని ప్రతిదీ మా టీంకి ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే మినిమం 4 years నుంచి చేసే వాళ్ళ టీమే ఉంది. నా దగ్గర ఉన్న టీం మొత్తం సీనియర్ టీం ఉంది నా దగ్గర. సో వాళ్ళు ఆల్రెడీ ఫుల్లీ ట్రైనింగ్ ఉన్నారు. ప్లస్ కస్టమర్కి ఇబ్బంది పడేలా మాట్లాడరు. ఏదైతే కస్టమర్ తను కాల్ చేసి అడుగుతుంటారు ఏందమ్మా లిఫ్ట్ అంటే, చాలా మంది ఏంటంటే ఇప్పుడు విజిట్ చేసేంత లేరు కదా కొంతమంది. సో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ అయింది రాకున్నా కానీ వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తే కెపాసిటీ మనకు ఉంది. లేదు అంటే మరి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమంది నమ్మరు. దానికి కూడా ఏం చేస్తాం మనం, వీడియో కాల్ కూడా చేసి చూపించి మాట్లాడిపిస్తాం. వీడియో కాల్ చేసి మన లిఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ ఈ క్యాబిన్ రెడీ అవుతుంది, కార్ఫన్స్ రెడీ అవుతుంది, ఈ మోడల్స్ మన కంపెనీ ఇదని చూపిస్తాం. ఓకే. ఎందుకంటే కస్టమర్కి నమ్మకం ఉంటేనే కదా నాకు ఆర్డర్ ఇచ్చేది. ఓకే. సో ఒకసారి మీ ఎందుకు నంబర్ అంటే కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేసి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరికో ఇచ్చి డబ్బులు తను లిఫ్ట్ చేయకపోవడం, ఫోన్ తను దొరకకపోవడం, ఇలాంటి కొన్ని అవుతుంటాయి. కొంతమంది చేస్తారు కదా. వన్స్ ఒకసారి మోసపోయినప్పుడు ఇంకొకసారి అదే ఇష్యూ మీద వెళ్ళడానికి కష్టం. మీరు మా టీమ్ కి ఏం చెప్తానంటే కస్టమర్ ఇస్ గాడ్, కస్టమర్ మన దేవుడు. ఎందుకంటే కస్టమర్ ఆర్డర్ ఇస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అవును. సో నేను అది చెప్తాను మా టీమ్ కి. ఇప్పుడు నేను 7.5 years చేస్తున్నాను కంపెనీలో. సో ఇదే ఫీల్డ్ లో ఉన్నాను నేను. సో నేను బేసిక్గా అందరు B2B కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంత మినిమం నేను 30% మెంబర్స్ నాకు తెలుసు. ఈ స్టేట్స్ 2 స్టేట్స్లలో 30% మెంబర్స్ నేను గుర్తుపడతాను. ఓకే. నేను అందరితో డీల్ చేస్తుంటాను నేను. రైట్. ఒకసారి మీ టీమ్ ని పరిచయం చేస్తాను ఒక్కొక్కరిని. ఒకసారి మీరు కూడా ఒక 2-3 minutes మాట్లాడండి ప్లీజ్, మీకు అర్థమవుతుంది. షూర్. రైట్, సేల్స్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తాం. సో సేల్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? రమేష్ గారు, సేల్స్ డిపార్ట్మెంట్ ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది? ఎందుకంటే సేల్స్ అని సాధారణంగా చూస్తూ ఉంటాం, కస్టమర్స్ నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సేల్స్ అయిపోతే చాలు, తర్వాత పట్టించుకోవడం కైండ్ ఆఫ్ ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో మీ విషయంలో సేల్స్ అంటే ఎటువంటి రోల్ ప్లే చేస్తూ ఉంటారండి ఇక్కడ? మా విషయంలో వచ్చేసి మా కంపెనీలో వచ్చి ఒక కస్టమర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డ్రాయింగ్ తీసుకొని వస్తే దానికి సంబంధించిన మెటీరియల్ ఏమేమి వస్తుంది అనేది ఆయనకి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్లాగే ఆయనకు కావాల్సిన డిజైనర్ కానీ ఇంకేమన్నా క్యాబిన్లో ఏమైనా చేయాలనుకున్నా, మోడిఫికేషన్ చేయాలనుకున్నా, ఎటువంటి డోర్ పెట్టాలి, ఇవన్నీ కూడా మేము ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి తీసుకుంటాం అనమాట. తీసుకున్న వెంటనే ఆ మెటీరియల్ని మేము ప్రొడక్షన్ చేసి ఆయనకి ఇవ్వడానికి కొద్దిగా సమయం టైం తీసుకుంటాం. తీసుకొని ఆ లిఫ్ట్ రన్నింగ్ అయినంత వరకు ఆయనతోటి అటాచ్లో ఉండి ఆయనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఇష్యూ వచ్చినా వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ లిఫ్ట్ రన్నింగ్ వరకు మేము ఆయన వెనుక ఉండి సేల్స్ అనేది ఆ విధంగా సపోర్ట్ చేస్తాం. రైట్. టిల్ కస్టమర్కి సంబంధించి సర్వీస్ విషయంలో కూడా మీరు హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు. ఏది ప్రాబ్లం వచ్చినా కూడా సర్వీస్ వెంటనే రెస్పాండ్ అయ్యి ఇన్ 1 డేలో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్. ఒకవేళ కస్టమర్ ఇక్కడికి వచ్చినా కూడా వెంటనే రియాక్షన్ అనేది కనబడుతుంది. చేస్తాం. థ్యాంక్ యూ అండి. సో లిఫ్ట్స్లో చాలా రకాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడికి అడుగు పెట్టగానే జస్ట్ లిఫ్ట్ దిగి పక్క రాగానే ఏదో ఒక డిఫరెంట్ లుక్ కనిపించింది, పక్కన ఒక డిఫరెంట్ లుక్ ఉంది. ఏంటిది అడిగి తెలుసుకుందాం మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ గారిని. అవినాష్ గారు, ఏంటిది ఏదో చువ్వల్లా కనిపిస్తున్నాయి, పక్కేవో డిజైన్స్ కనిపిస్తున్నాయి, ఏంటండి ఇదంతా? సార్ బేసిక్గా ఇప్పుడు ట్రైన్ ఉంది, ట్రైన్ ట్రాక్ పైన వెళ్ళాలి కదా, అంటే రైలు పట్టాల పైన ట్రైన్ వెళ్ళాలి. అట్లనే లిఫ్ట్ కూడా రైల్స్ పైన లిఫ్ట్ వెళ్తుంది. పైకి కిందకి మూవ్మెంట్ ఏదైతే ఉందో అది రైల్స్ పైన వెళ్తుంది. అంటే రైలు పర్ఫెక్ట్ గా అలైన్ అయి ఉండాలి, కింద నుంచి స్టార్ట్ అయ్యి పైన టాప్ వరకు. ఆ రైల్ ఏదైతే ఉందో 16.5 feet ఉంటుంది. ఇది రైల్ అనమాట. ఇది ఒక పీస్ 16.5 feet ఉంటుంది హైట్ లో. సో దీనికి పట్టుకొని లిఫ్ట్ పైకి కిందకి మూవ్ అవుతుంది. ఓకే. సో మీరు చూసినట్టయితే కనుక సో ఈ రైల్ ఎలా ఫిక్స్ అవుతుంది గోడకు కానివ్వండి, సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్ కానీ ఎట్లా ఫిక్స్ అవుతుంది అంటే
ఈ ఐరన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఎల్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేము బ్రాకెట్స్ అంటాం అన్నమాట. ఓకే. సో ఈ బ్రాకెట్స్ కి అడ్జస్ట్మెంట్ బ్రాకెట్స్ ఇచ్చి ఈ గైడ్ రైల్ ని ముందరికి వెనక్కి జరుపుకొని అడ్జస్ట్ చేసి ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. ఓకే. సో ఎగ్జాంపుల్ ఇక్కడ 2 గైడ్ రైల్స్ ఉంటే దీని మధ్యలో లిఫ్ట్ ట్రావెల్ చేస్తాం. ఓకే. సో అండ్ ఇక్కడ రకరకాలు ఉన్నాయి కదా, ఇవి ఏంటి అంటే ఒకళ్ళకి లిఫ్ట్ లో ఎంట్రీ ఎగ్జిట్ ఒకే సైడ్ కావాలి రెగ్యులర్ గా. ఒకళ్ళకి ఏంటంటే ఎంట్రీ ఒక సైడ్ ఉండాలి, ఎగ్జిట్ బ్యాక్ సైడ్ ఉండాలి. ఒకళ్ళకి ఎంట్రీ ఫ్రంట్ సైడ్ అయ్యి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎగ్జిట్ కావాలి. సో దాని ప్రకారం మనం డిజైన్ చేస్తాం అన్నమాట. ఈ బ్రాకెట్స్ అనేవి మనం కింద తయారు చేస్తాము. ఆ తయారు చేసి దానిలో గైడ్ రైల్స్ అనేవి ఫిక్స్ చేస్తాం. మీరు చూసినట్టయితే ఇది ఉంది చూసారా, ఇది హైడ్రాలిక్ లిఫ్ట్ కి పెట్టే యూజ్ చేసే బ్రాకెట్. ఓకే. సో ఇది క్యాంటిలీవర్ లిఫ్ట్ అంటాం. క్యాంటిలీవర్ అంటే ఏంటి, బ్యాక్ సైడ్ ఒకటి గోడకి మాత్రమే కంప్లీట్ క్యాబిన్ కూడా అక్కడే వచ్చేస్తుంది, వెయిట్స్ కూడా అక్కడే వచ్చేస్తుంది. సో ఎవరికైనా స్పేస్ తక్కువ ఉంది అనుకోండి, విడ్త్ తక్కువ ఉంది అనుకోండి, లెఫ్ట్ నుంచి రైట్ కి సపోజ్ 3.5 feet ఉంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనుక వాల్స్ కి మనం బ్రాకెట్స్ ఇన్స్టాల్ చేస్తే క్యాబిన్ చాలా చిన్నగా అయిపోతుంది. సో కస్టమ్ డిజైన్ చేయడానికి యూజ్ చేసిన రకరకాల బ్రాకెట్స్. మీరు చూసినట్టయితే ఇంట్లో గోడలు కట్టేటప్పుడు ఈ బ్రాకెట్స్ పార్ట్ లో ఫిక్స్ చేయాలి. ఆ గోడకి హోల్ కొట్టి ఆ గోడ లోపల ఫిక్స్ చేయాలి. మేస్త్రిని పిలిపించి వాళ్ళు మార్కింగ్ ఇస్తే అక్కడ హోల్ కొట్టేసి దాని లోపల బ్రాకెట్ కూడా మేస్త్రి ఏం చేస్తాడంటే లోపల కాంక్రీట్ తో ఫిల్ చేస్తాడు. సో ఈ ప్రాసెస్ అంతా కస్టమర్ స్కోప్ లో ఉంటుంది. మనం ఏంటంటే ఈ ఫిట్టింగ్ అంతా మనం చేపిస్తాం. ఎయిదర్ మేస్త్రిని పిలిపించి సిమెంట్ వర్క్ తో అన్నా చేపించుకోవాలి, ఆర్ మీరు చూసినట్టయితే ఒక డ్రిల్ వేసి కెమికల్ అనేది లోపలికి వేసి యాంకర్ ఫాస్టనర్ బోర్డ్స్ తో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే. సో అలాంటప్పుడు ఈ కెమికల్ కస్టమర్ కొనిస్తారు. ఓకే. సో బేసిక్ గా ఈ మోడల్స్ అన్ని ఏంటి అంటే ఒక్కొక్క లిఫ్ట్ కి సంబంధించి ఒక టైప్ ఆఫ్ లిఫ్ట్ కి సంబంధించి. హైడ్రాలిక్ కి వేరు ఉంటుంది, ట్రాక్షన్ లిఫ్ట్ కి వేరు ఉంటుంది, ట్రాక్షన్ లోనే గేర్లెస్ మిషన్ అని ఉంటుంది అది వేరు ఉంటుంది, గేడ్ మిషన్ కి వేరు ఉంటుంది. మా దగ్గర అన్ని రకాల బ్రాకెట్స్ కూడా కస్టమైజ్ చేయడానికి, లిఫ్ట్ కస్టమైజ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే. అండ్ ఇక్కడ నుంచి డిజైన్స్ ఏదో నాకు ఈ డిజైన్స్ చూడగానే ఏమనిపించిందంటే ఇంటి ముందు రంగవరాలు వేస్తారు, ముగ్గులు పెడుతూ ఉంటారు. సో ఈ డిజైన్స్ లాగా మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ లా అనిపించింది. ఏంటి డిజైన్స్? ఎందుకంటే లిఫ్ట్ సాధారణంగా డిజైన్స్ చాలా తక్కువగా చూస్తూ ఉంటాం, ఇంకా చెప్పాలంటే చాలా అరుదు, రేరెస్ట్ ఆఫ్ రేర్ అని చెప్పాలి. బట్ ఏంటిది డిజైన్స్ దేనికి? మన దగ్గర ఒక కస్టమర్ కి లోపల ఇంటీరియర్ లో బ్యూటిఫుల్ అంబియంట్ లైటింగ్ ఇస్తుంది. అవును. ఓకే. ఆ అంబియంట్ లైటింగ్ లెఫ్ట్ సైడ్ లో ప్యానల్ అంతా ఈ డిజైన్ ఇవ్వచ్చు, అండ్ ఈ లైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైట్ కూడా కలర్స్ మార్చొచ్చు. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్, టాప్, ఓకే, అన్ని కూడా కస్టమ్ చేసుకోవచ్చు. మన దగ్గర మోర్ దెన్ 1000 డిజైన్స్. సో లిఫ్ట్ అనేది లోపలికి ఎంటర్ అవగానే కస్టమర్ కి గనక బ్యూటిఫుల్ అంబియంట్ లైటింగ్ తో కావాలంటే ఇది డైరెక్ట్ మనం ఇక్కడే తయారు చేస్తున్నాం అనమాట. సో రకరకాల డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి. బట్ అన్ని ఓకే, బట్ చాలా మైన్యూట్ గా ఉన్నాయి, చాలా మైన్యూట్ డాట్స్ మనం చూడొచ్చు. సో ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే యూ సెడ్ లైక్ అంత ఎంఎస్ కానీ ఎస్ఎస్ కానీ అంటే స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు లేకపోతే ఎంఎస్ కావచ్చు ఈ షీట్స్ అన్నప్పుడు, అండ్ ఇంత చిన్నగా హౌ యూ కెన్ డిజైన్ దట్ అంటే ఏం చెప్తారు? సార్ బేసిక్ మన దగ్గర ఏదైతే వరల్డ్ క్లాస్ లేజర్ కట్ మిషనరీ ఉందో, ఓకే, దాంతో మనం ఎంత చిన్న పేపర్ కి ఎట్లయితే పిన్ తో హోల్ చేయొచ్చు అట్లా స్టీల్ కి మనం అట్లా హోల్ చేయొచ్చు. ఓకే. ఈ డిజైన్ కూడా చిన్న హోల్స్. అవును. సో కస్టమర్ కి మన దగ్గర ఉన్న డిజైన్ చూస్ చేసుకుంటే కనుక మోడల్ ని బట్టి మనం చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే. ఇంకా నేను ఇది చూడండి, ఈ హ్యాండిల్స్ లోపల హ్యాండిల్స్ రకరకాల హ్యాండిల్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే ఏ మెటీరియల్ ఇదంతా కూడా? స్టీల్ ప్లస్ ఇది వచ్చేసరికి అక్రాలిక్ వచ్చింది. ఓకే. గ్లాస్ వస్తుంది. ఎవరికైనా టచ్ చేయగానే లైట్ వెలగాలంటే కూడా బ్యాటరీతో మనం ఏం చేస్తాం, ఇట్లా టచ్ చేయగానే లోపల నుంచి లైట్ వచ్చేట్టు కూడా పెడతాము. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ యాడ్ ఆన్. కస్టమర్ కి గనక బ్యూటిఫికేషన్ కావాలి అనుకున్నప్పుడు మనం అంత బ్యూటిఫుల్ గా లిఫ్ట్ చేసి సాధారణంగా ఇటువంటివన్నీ కూడా మనకి 5 స్టార్ హోటల్స్ లోనో లేకపోతే 7 స్టార్ హోటల్స్ లోనో అటువంటి వాటిలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు మేము 5 స్టార్ హోటల్స్ లో కూడా ఏ కంపెనీ లిఫ్ట్ పెట్టినా అది మోడర్నైజేషన్ కావాలన్నప్పుడు మనం చేసి పెడుతున్నాం వాళ్ళకి. ఓకే. అట్లా మీ ఇంట్లో కూడా 5 స్టార్ హోటల్ లాంటి లిఫ్ట్ కావాలంటే కూడా మనం చేసి పెడతాం. మీరు ఇంత మాట్లాడుతుంటే ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో నాకు ఒక లిఫ్ట్ ఉంటుంది, లేకపోతే నా ఇంట్లోనో హోటల్లోనో, వాటిని నేను మళ్ళీ వాటిని ఏమంటారు మోడిఫికేషన్ చేయడం లేకపోతే దాని వల్ల ఒక మంచి డిజైన్ గా మార్చాలనుకుంటే విల్ యూ డూ దట్? అబ్సల్యూట్లీ. లోపల కంప్లీట్ క్యాబిన్ అంతా డిజైన్ మార్చేయచ్చు, రోప్స్ పాడైపోతే రోప్స్ మార్చచ్చు, కంట్రోల్ ప్యానల్ మెకానిజం మార్చచ్చు, లోపల కంప్లీట్ టచ్ ప్యానల్స్ కావాలంటే ఇవ్వచ్చు. అట్లానే
మెషిన్ మార్చాలి, మెషిన్ పాడైపోయింది అంటే మనం మెషిన్ కూడా మార్చాలి. అంటే కంప్లీట్ పాత లిఫ్ట్ ని మళ్ళీ కొత్త లిఫ్ట్ లాగా చేసి కూడా మీకు హ్యాండ్ అంటే మీ లిఫ్ట్ అయ్యే ఉండాలా లేకపోతే అదో కంపెనీకి సంబంధించి లిఫ్ట్ అని కూడా మనం చేస్తాం. ఓకే కాంపోనెంట్స్ మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఆ. అది పాజిబుల్. మీరు ఇది చూస్తే గనక Hmm. దీన్ని కార్ ఫ్రేమ్ అంటాం. అంటే లిఫ్ట్ లోపల మనం నుంచుంటాం కదా Hmm. క్యాబిన్, ఆ క్యాబిన్ కి చుట్టూ ఫ్రేమ్ వస్తుంది అనమాట. అవును. ఆ ఫ్రేమ్ ఇది బాటమ్ ఫ్రేమ్, అది టాప్ ఫ్రేమ్. ఓకే. ఆ ఫ్రేమ్ కి మీకు ఇక్కడ రాడ్స్ కూర్చుంటే రోప్ దానిలోంచి పైకి వెళ్తుంది అన్నమాట. ఇది ఈ రెండు కలిపి ఒక పార్ట్, దీని లోపల క్యాబిన్ ఉంటుంది, అది ఇంకొక పార్ట్, దాని లోపల వెయిట్స్ ఉంటాయి. సో దీనిలోనే చూస్తే గనక ఇది దీనికన్నా అడ్వాన్స్డ్ మోడల్. ఓకే. ఈ షీట్ మెటల్ బెండింగ్ తో ఉంటుంది. దీనికి కంప్లీట్ పౌడర్ కోటింగ్ వస్తుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? ఇదేమో సి ఛానల్ తో ఉంది, ఓకే. షీట్ మెటల్ తో ఉంది. ఎవరికన్నా ఈ ఎక్విప్మెంట్ కూడా ఇమాజిన్ గ్లాస్ షాఫ్ట్ ఉంది. గ్లాస్ షాఫ్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ మెటీరియల్ అంతా విజిబుల్. అవును. ఆ మెటీరియల్ విజిబుల్ అయినప్పుడు దానికి మ్యాచ్ అయ్యి వాళ్ళ ఇంట్లో మ్యాచ్ అయ్యే కలర్, లిఫ్ట్ కి మ్యాచ్ అయ్యే కలర్ మనం పౌడర్ కోట్ చేయొచ్చు. సో దీన్ని షీట్ మెటల్ తో మనం తయారు చేసి పౌడర్ కోట్ చేసాం అనమాట. ఇది చూస్తే ఇది చాలా మంది ఎక్విప్మెంట్ పెట్టరు. ఇదేంటంటే సేఫ్టీ మెకానిజం, ఎప్పుడు లిఫ్ట్ అనేది కింద పడకుండా ఉండడానికి. ఓకే. ఇది లిఫ్ట్ కింద పడేటప్పుడు ఇది పైకి రైజ్ అవుతుంది. దాంతో ఆ గైడ్ రైల్స్ ఏవైతే ఉన్నాయో రైల్స్ కి మన లిఫ్ట్ స్టక్ అయిపోయి అక్కడే ఆగిపోతుంది అనమాట. ఓకే. ప్రమాదం తక్కువ దీంతో. అసలు ప్రమాదమే జరగదు. ప్రమాదం జరగదు. రోప్స్ కట్ చేస్తే కూడా లిఫ్ట్ కింద పడదు. ఓకే. ఓకే. ఇది కంపల్సరీ ప్రతి లిఫ్ట్ లో ఉండాల్సిన ఎక్విప్మెంట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇది ప్రిఫరెన్స్ లో ఉందా అండి, లేకపోతే కాస్ట్ వైస్ చూసినప్పుడు కాస్త మనకి దీన్ని చూస్ మనం ఇది చేసుకోవడానికి లేకుండా లిఫ్ట్ ప్రొవైడ్ చేయట్లేదు. ఓ బేసిక్ అన్నిటికన్నా తక్కువ కాస్ట్ లిఫ్ట్ 4 lakh rupees లో మనం చేసి పెట్టిన లిఫ్ట్ కూడా సేఫ్టీ మెకానిజం అనేది కంపల్సరీ. ఓన్లీ ఇది దేనిలో ఇవ్వట్లేదు మనం అంటే గూడ్స్ లిఫ్ట్ కావాలి అని ఎవరిని అడిగితే ఓన్లీ గూడ్స్, మనిషి ఎక్కడు అంటే ఇది ఇవ్వాల్సిన పని లేదు. ఒక మనిషి లోపలికి ఎంటర్ అవుతున్నారంటే కంపల్సరీ మనం ఈ సేఫ్టీ మెకానిజం ఇస్తాం. ఓకే. డోర్స్ ఉంటాయి కదండి, ఆటో డోర్ కానీ మాన్యువల్ డోర్ కానీ, వాటి డోర్ కి ఫ్రేమ్ ఉంటుంది అనమాట. ఫ్రేమ్స్ కూడా ఇక్కడే తయారు. చూస్తే రోజ్ గోల్డ్ మిర్రర్ ఫినిష్ లో ఉంది. ఓకే. ఓకే. అది గోల్డ్ మ్యాట్ ఫినిష్ లో ఉంది, లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఓకే. ఇది బ్లాక్ మిర్రర్ ఫినిష్ లో ఉంది, అది గోల్డ్ మిర్రర్ ఫినిష్ లో ఉంది. సో ఇట్లా ఏ గ్రేడ్ ఆఫ్ స్టీల్ కావాలంటే కూడా అది కూడా మళ్ళీ కస్టమర్ కి మనం చాయిస్ ఇస్తున్నాం అనమాట. ఓకే. అండ్ ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని షూ అంటాం. ఓకే. ఈ గైడ్ రైల్ ఉంది కదండి, ఈ గైడ్ రైల్ కి కార్ ఫ్రేమ్ పైకి కిందకి మూవ్ అవడానికి దీని లోపల నుంచి వెళ్తుంది అనమాట. అంటే ఇది ఇట్లా ఫిక్స్ అయ్యి దీనిలో ట్రావెల్ అవుతుంది. ఓకే. ఒకసారి మళ్ళీ చూపించడం అంటే ఎట్లా అది? సో ఇది లిఫ్ట్ అనేది ఇట్లా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకే. సో మన దగ్గర చూస్తే ఆటో లూబ్రికేషన్ సిస్టమ్ ఉంది. అంటే దీని పైననే కంప్లీట్ ఆయిల్ అనేది పెట్టేసి ఉంటుంది. సో లిఫ్ట్ యూజ్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్ గా లిఫ్ట్ కి ఆయిల్ గ్రీజ్ అయిపోతుంది అనమాట. ఓకే. అంటే దానికి గ్రీజింగ్ చేయాల్సిన అవసరం లేకుండా మనిషి మాన్యువల్ గా వచ్చి ఎవ్రీ మంత్ చేయాల్సిన పని లేదు. 3 months ఒకసారి వచ్చి చేసుకుంటే చాలు. ఓకే. సో ఇది వచ్చేసరికి క్యాబిన్ కి పెట్టేది, ఇది వచ్చేసరికి వెనక వెయిట్స్ కి పెట్టేది. దీన్ని బఫర్ స్ప్రింగ్ అంటాం. ఎప్పుడైనా లిఫ్ట్ ఫ్లోర్ లెవెల్ కాకుండా కిందకి వెళ్ళిపోతే దేనిపైన రెస్ట్ అవ్వాలి కదా, ఆ రెస్ట్ అవ్వడానికి పెట్టి బఫర్ స్ప్రింగ్స్ అనమాట. ఓకే. ఇది వచ్చి ఇందాక సేఫ్టీ మెకానిజం అన్నా కదా, ఇట్లా యాక్టివేట్ అవుతుంది. చూడండి ఈ రెండు దగ్గరికి వస్తున్నాయి. లిఫ్ట్ ఎప్పుడన్నా కింద పడిపోతుంటే ఈ రెండు దగ్గరికి వచ్చి ఆ గైడ్ రైల్ ని పట్టేసుకుంటాయి అనమాట. ఓకే. సో ఇంకా లిఫ్ట్ కదలకుండా ఉంటుంది. సో ఇది సేఫ్టీ మెకానిజం. సో ఇది ఖచ్చితంగా ఉందా లేదా కస్టమర్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ చెప్పాలి కూడా, ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే కూడా. నేను అదే వస్తున్నా, ఎలా తెలుస్తుంది కస్టమర్ కి? ఫర్ సపోజ్ నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఇది ఆల్మోస్ట్ కస్టమర్స్ కి ఒక ఎడ్యుకేషన్ సెషన్. అవును, అందుకనే మిమ్మల్ని అడుగుతాను. అవును. సో ఇది చూసిన వాళ్ళు వేరే ఎవరికి ఆర్డర్ ప్లేస్ చేసినా సరే ఇది ఉందా లేదా కనుక్కుంటే అయిపోయింది. దీని ఏమంటారండి? దీని సేఫ్టీ మెకానిజం. సేఫ్టీ మెకానిజం. సేఫ్టీ బ్లాక్ అంటాం ఈ పార్ట్ ని. ఓకే. దీని సేఫ్టీ బ్లాక్ అంటాం. కాకపోతే బేసిక్ గా ఓవర్ స్పీడ్ గవర్నింగ్ సేఫ్టీ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇది చూస్తే గనక రోప్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోప్స్ దీనిలోంచి వెళ్తున్నాయి. ఈ రాడ్స్ దానికి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఎప్పుడు రోప్ ఊడిపోతుందనో రోప్ తెగిపోతుందనో మనం భయపడాల్సిన పనే ఉండదు. ఓకే. అంటే లిఫ్ట్ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయి పడిపోయింది అంటారు, పడిపోతే కూడా రోప్స్ కట్ అయిపోయి ఉంటాయి అని అనుకుంటారు, కానీ ఎప్పుడు కూడా లిఫ్ట్ రోప్ తెగిపోయి కింద పడదు. ఓకే. సరే ఇది సెమీ ఆటోమేటిక్ డోర్. ఓకే. సెమీ ఆటోమేటిక్ డోర్ లో ఏంటి మనకి డబల్ లాక్ మెకానిజం. ఇక్కడ ఒక లాక్ వస్తుంది, ఇక్కడ ఒక లాక్ వస్తుంది. జనరల్ గా లిఫ్ట్స్ లో డోర్ ఓపెన్ అయిపోయి మనుషులు పడిపోతున్నారని వినుంటారు. ఓకే. సో డోర్ ఓపెన్ అయ్యే అవకాశమే ఉండదు అనమాట. ఎందుకు మనకి 2 locks ఉంటాయి. అచ్చా, ఇగో ఇక్కడ ఒక లాక్. నేను లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి, ఇక్కడ ఇదొక లాక్ ఉంటుంది, దీంతో పాటు ఇక్కడ ఒక లాక్.
ఇలా డబుల్ లాక్ ఉంటుంది. సో మన దగ్గర డబుల్ లాక్ మెకానిజం ఉంది ఎలివేటర్స్ లో. సో ఒక లాక్ ఫెయిల్ అయినా ఇంకో లాక్ పనిచేస్తుంది. ఎప్పుడు కూడా లాక్ అంటే గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అనుకోండి. గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ జనరల్ గా 4 ఓపెనింగ్స్. ఓకే, 4 ఓపెనింగ్స్ 4 లాక్స్ ఉంటాయి. మన దగ్గర 8 లాక్స్ ఉంటాయి. ఓకే. సో 8 లాక్స్ ఉంటాయి కాబట్టి 80% లో 8 లాక్స్ ఫెయిల్ అయ్యేది ఇంపాసిబుల్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ మీరు ఇది చూస్తే కనుక లోపల ఎవరికైనా సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్ కావాలంటే కంప్లీట్ రెట్రోఫిట్ మోడల్. ఇది క్యూబ్ ఎక్సెల్ అనే మోడల్. ఇది క్యూబ్ ఎక్సెల్ అనే మోడల్ ఏంటంటే 4x4, 3x3, 4.5x 3.5 ఇట్లా మల్టిపుల్ సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి. గోడలే లేవు అంటే కూడా కంప్లీట్ గా వాళ్ళ ఇంట్లోనే నట్ అండ్ బోల్ట్ సిస్టమ్ తో మొత్తం ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఇదంతా పౌడర్ కోటింగ్ వస్తుంది. ఓకే, కంప్లీట్లీ పౌడర్ కోటింగ్. మార్కెట్ లో ఏంటి ఐరన్ పైప్స్ వేసి వెల్డింగ్ చేస్తారు. వెల్డింగ్ ఏంటి ఎప్పుడన్నా క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్ నట్ బోల్ట్ సిస్టమ్ తో కంప్లీట్ పౌడర్ కోటింగ్ తో వస్తుంది. ఏ కలర్ అంటే ఆ కలర్ చాయిస్ ఉంటుంది. ఓకే. అండ్ డోర్ క్లోజర్ కూడా చూడండి, బయట ఎక్కడ డోర్ క్లోజర్ కనిపించట్లేదు, అవును, కానీ డోర్ అదే క్లోజ్ అయింది. సో దీనిలో ఇన్బిల్ట్ డోర్ క్లోజర్ ఉంది. ఓకే, ఇన్బిల్ట్ డోర్ క్లోజర్. ఇన్బిల్ట్ డోర్ క్లోజర్ ఉంది. ఓకే. సో డోర్ అనేది స్మూత్ గా క్లోజ్ అయిపోతుంది. బయట నుంచి అసహ్యంగా మళ్ళీ డోర్ క్లోజర్ అనేది కనిపించదు. ఓకే. సచిన్ గారు నార్మల్ గా లిఫ్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ లోపల ప్యానెల్స్ మీరు చూస్తూ ఉంటారు. అవును. ఓకే, మల్టిపుల్ ప్యానెల్స్ ఉంటాయి లోపల. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక ప్యానెల్ వచ్చింది, ఇది ఒక ప్యానెల్, కార్నర్ లో ఇంకొక ప్యానెల్ వచ్చింది, అండ్ ఇది ఒక డిజైనర్ ప్యానెల్ పెట్టాము విత్ మిర్రర్. ఓకే, ఇంకా డిజైనర్ ప్యానెల్ వచ్చింది. ఇట్లా మల్టిపుల్ కాంబినేషన్స్ తో మనం లిఫ్ట్ డిజైన్ చేస్తాం, రైట్? కానీ ఇప్పుడు లోపల కనుక మీరు ఇట్లా కొట్టి చూస్తే ఆ డొల్ల సౌండ్ వస్తుంది. లోపల వెనక ఏముండదు, ఖాళీ షీట్ కాబట్టి. కానీ మా దగ్గర మీరు చూసినట్టయితే ప్రతి ప్యానెల్ కి కూడా ఓకే వెనకాల మళ్ళీ స్టిఫ్నర్ యూజ్ చేస్తాం. ఓకే. ఈ స్టిఫ్నర్ యూజ్ చేయడం వల్ల సో మీకు ఆ సౌండ్ అనేది తగ్గిపోతుంది. అవును. సో ప్రతి దానికి కూడా ఖచ్చితంగా మనం స్టిఫ్నర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. అండ్ మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం మీరు అన్నట్టుగా, ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా కొట్టి చూస్తే ఆ డొల్లతనం ఉంటుంది. ఒకసారి నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ సౌండ్ చూడండి. డొల్లతనం విన్నారు కదా, ఇటు సైడ్ చూద్దాం. చూసారు కదా ఈ సౌండ్, దీనికి కాస్త డొల్ల సౌండ్ వినిపిస్తుంది. అక్కడ కాస్త దానికి వెనకాల ఏదో దన్ను ఉంటే ఎటువంటి సౌండ్ వస్తుందో అటువంటి సౌండ్ ఉంది. సో ఇంకొక విషయం చూస్తే కనుక క్యాబిన్ అనేది లోపల నుంచి బ్యూటిఫుల్ గా ఉంటుంది, కానీ బయట నుంచి ఇట్లా ఈ ప్యానెల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఎవరైనా గ్లాస్ షాఫ్ట్ పెట్టుకున్నారు అనుకో, మొత్తం ట్రాన్స్పరెంట్ ఇట్లా ఇవ్వలేము కదా. అవును, మీరు ఇది చూడండి, బయట నుంచి కూడా కవరింగ్, లోపల నుంచి కూడా కవరింగ్. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంది. అవును. ఓకే, అవును. ఇది యాక్చువల్గా వాల్స్ లో కవర్ అయిపోతుంది కాబట్టి కనిపించదు. అవును, కానీ ఒకవేళ వాల్స్ లేవు, మొత్తం గ్లాస్ షాఫ్ట్ ఉంది, 3 వైపులా కావచ్చు 4 వైపులా కావచ్చు. అప్పుడు ఏంటి, ఫ్రంట్ సైడ్ కూడా కవర్, సైడ్స్ కూడా కవర్. ఎక్కడ కూడా మీకు ఆ ప్యానెల్స్ అనేవి ఎక్కడ కనిపించకుండా లోపల నుంచి ఎట్లయితే క్యాబిన్ బ్యూటిఫుల్ గా ఉంటుందో బయట నుంచి కూడా క్యాబిన్ అట్లా బ్యూటిఫుల్ గా చేస్తాం. బట్ ఈ గ్లాసెస్ బ్రేక్ అవ్వండి. గ్లాస్ అనేది మనం టఫ్ అండ్ గ్లాస్ యూజ్ చేస్తున్నాము. ఎవరైనా బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతాయి. దీంతో పాటు మనం ఇంకొక ఆప్షన్ ఏమి ఇస్తున్నామంటే, ఎవరికైనా శాండ్విచ్ గ్లాస్ ఆప్షన్ కూడా ఇస్తున్నాం. శాండ్విచ్ గ్లాస్ అయితే బ్రేక్ చేస్తే కూడా అది బ్రేక్ అయి పడదు. సో 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. ఓకే, ఇది స్టాండర్డ్ గా వచ్చే క్యాబిన్ అండి. ఓకే. రెగ్యులర్ ఏ లిఫ్ట్ తీసుకున్నా ఫస్ట్ బేసిక్ క్యాబిన్ అన్నమాట. లోపలంతా మ్యాట్ ఫినిష్, సెంటర్ లో మిర్రర్ ప్యానెల్ అనేది మన కామన్ డిజైన్ అన్నమాట. నార్మల్గా మనం చూస్తూ ఉంటాం, బట్ మధ్యలో డిజైన్స్ అప్పుడప్పుడు మారుతూ ఉంటాం. బట్ అవినాష్ గారు ఇంతవరకు చూసాను డిఫరెంట్, బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మొదలు పెట్టి మొత్తం లోపల స్కై బ్లూ, డిఫరెంట్ కలర్స్. ఏంటిది, ఎట్లా ఇది? అంటే ఇట్లా మల్టీ కలర్ లాగానే కాదు, బేసిక్ గా కస్టమర్ కి గనక, అంటే ఇంటీరియర్ డిజైనర్ కి గనక ఒక ఐడియా ఉంటుంది కదా, ఫస్ట్ డిజైన్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఎటువంటి డిజైన్ కావాలంటే అటువంటి డిజైన్ మనం చేసి పెట్టగలుగుతాం. ఏ కలర్ అంటే ఆ కలర్ చాయిస్ మనం ఇవ్వగలుగుతాం. సో ఆ కలర్ చాయిస్ ఇచ్చేటప్పుడు మన దగ్గర పౌడర్ కోటింగ్ ప్లాంట్ ఉంది కాబట్టి మైల్డ్ స్టీల్ కి మనం ఇట్లా పౌడర్ కోట్ చేస్తాం. దీంతో పాటు మనం ఇంకా గ్యాల్వనైజ్డ్ ఐరన్ కి కూడా పౌడర్ కోటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో ఎప్పుడైతే ఇలా చేస్తామో దీని వల్ల ఏంటంటే పౌడర్ కోట్ చేసినందుకు అప్ టు 10 years పాటు ఎప్పుడు కూడా ఆ పెయింట్ అనేది పోదు. ఓకే. ఒకవేళ ఎవరైనా గీతలు గీసినా పాడు చేసినా మళ్ళీ ఆ ప్యానెల్ తెచ్చుకొని మళ్ళీ పౌడర్ కోట్ చేపించుకొని పెట్టుకోవచ్చు. ఓకే. నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ క్యాబిన్ లో ఏంటి, గీత పడితే ఎప్పుడు గీత ఉండిపోతుంది. అవును, దీనిలో ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే. రైట్ అవినాష్ గారు, చూస్తుంటే ఏదో ఒక స్టోన్ అని నాకు చాలా ఇష్టమైంది. ఏదో లోపలికి వెళ్తే కనుక ఏదో గోలోకి వెళ్ళిన ఫీల్ అయితే ఉంది. ఏంటి ఇంత పెద్ద స్టోన్ దీనికి పెట్టారంటే లిఫ్ట్ ప్రెషర్ కాయాలి కదా, సో ఎట్లా సాధ్యమైంది ఇది? సార్ ఇది యాక్చువల్ గా స్టోన్ కాదు, స్టోన్ ఫినిష్.
అవునా? స్టోన్ ఫినిష్. సో వెనక స్టీలే ఉంది. ఓకే స్టీల్ పైన ఏంటంటే మనం ఈ ఫినిషింగ్ ఇచ్చామన్నమాట. ఓకే సో ఇట్లా స్టోన్ ఫినిష్ అంటే స్టోన్ ఫినిష్ వస్తుంది, ఎవరికైనా 3D ఫినిష్ కావాలంటే 3D ఫినిష్ వస్తుంది. సో రకరకాల ఫినిషెస్ అనేది మనం ఇస్తాం, అంటే లిఫ్ట్ బ్యూటిఫికేషన్ గురించి. ఓకే సో ఇది జస్ట్ ఫినిషింగ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మీరు ఇది చూస్తే weight ఏం చాలా పెరగదు. చాలా చాలా మైన్యూట్ గా ఇది ఇక్కడ దీంతో పాటు సారీ ఫర్ ది ఇంటరప్షన్ అవినాష్ గారు, జస్ట్ నేను చూపించాలనుకుంటున్నా. మీరు చూసి ఇదిగో సాధారణంగా రాతి పొరలో మాత్రం మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా, ఇదిగో ఇలా చాలా మైన్యూట్ గా నిజంగా చూసే వాళ్ళు ఎవరు కూడా ఇది రాయి కాదు అంటే మాత్రం నమ్మసక్యం కాదు. ఫస్ట్ ఏమంటారు? ఎగ్జాక్ట్లీ. అయితే వెయిట్ ఏం పెరగదు, ఇది ఓన్లీ 10 kgs కాబట్టి. సో 3 sides కలిపి 30 kgs వెయిట్ పెరిగింది అనమాట. ఓకే సో 30 kgs బ్యాక్ సైడ్ మనం వెయిట్ వేసేస్తాం కాబట్టి క్లోజ్ అయిపోయింది. ఓకే ఇక్కడ నుంచి మిగిలిన డోర్స్ మీరు చూస్తే కనుక ఇక్కడ డిఫరెంట్ కోటింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఓకే ఇది డబుల్ ఓపెనింగ్ లా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, టీం ఉంది ఇక్కడ. సో వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ ఇవ్వటమండి. సార్ ఇది వచ్చేసి బిగ్ విజన్ డోర్ వస్తుంది. ఇది బిగ్ విజన్ డోర్ అనేది బిగ్ విజన్ వస్తుంది, మ్యాట్ ఫినిష్ లో బిగ్ విజన్ వస్తుంది ఎస్ఎస్ లో. ఇది వచ్చేసి మనకి టెలిస్కోపిక్ లో ఆటోమేటిక్ లో హాఫ్ విజన్ డోర్. ఓకే ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ డోర్స్ లో సార్, గోల్డ్ కలర్ లో ప్లెయిన్ డోర్స్. మనం ఇక్కడ చూసాము సిల్వర్ లో మిర్రర్ ఫినిష్ వచ్చింది, ఇది గోల్డ్ లో మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి ఎంఎస్ పౌడర్ కొట్టేలో ప్లెయిన్ డోర్ వస్తుంది సార్. ఓకే అండ్ ఇది మనకి స్మాల్ విజన్ అంటే ఇలా ఉంటుంది. ఓకే ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి స్మాల్ విజన్ డోర్స్ వస్తున్నాయి. ఇది ఎంఎస్ పౌడర్ కొట్టేలో టెలిస్కోపిక్ మాన్యువల్ వస్తున్నాయి సార్. ఓకే మనకి ఎస్ఎస్ లో ఇది మ్యాట్ ఫినిషింగ్, ఎస్ఎస్ మ్యాట్ ఫినిషింగ్ లో ఓకే ఎస్ఎస్ మ్యాట్ ఫినిషింగ్ లో స్వింగ్ డోర్ ఉంది, బిగ్ విజన్ డోర్. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం అనేది డోర్స్ అనేది హాఫ్ విజన్, బిగ్ విజన్, స్మాల్ విజన్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకే అచ్చా ఆ డోర్ సైజ్ బట్టి ఇది డిపెండ్స్ ఆన్ కదండి. ఇది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి గ్లాస్ ఇన్ కేస్ అవుటర్ సైడ్ ఉంది అనుకోండి, దే విల్ చూస్ లైక్ స్మాల్ విజన్ చూస్ చేసుకుంటారు, లేదంటే ప్లేన్ చేసుకుంటారు. లోపల ఇన్నర్ సైడ్ అనుకోండి మనకి బిగ్ విజన్ లో తీసుకుంటారు. సో సో కంప్లీట్లీ కస్టమర్ చాయిస్. కస్టమర్ రిక్వైర్మెంట్. సో బట్ ఓకే ఇది మనకి ఎంఎస్ పౌడర్ కోటెడ్ లో వస్తుంది సార్. ఈ ఏమో మనం చూసిందేమో ఎస్ఎస్ మ్యాట్ ఫినిష్, ఎస్ఎస్ లో మ్యాట్ ఫినిష్ లో చూసాము. ఇదేమో పౌడర్ కోటెడ్ లో వస్తుంది. ఓకే ఇది స్మాల్ విజన్ లో, ఇది బిగ్ విజన్. స్వింగ్ డోర్స్ కానీ సెమీ ఆటోమేటిక్ డోర్స్ అని ఉంటాయి. ఓకే సో ఇవేంటి ఇవి లగ్జరియస్ మోడల్ వస్తాయి సార్. లగ్జరియస్ మోడల్. లగ్జరియస్ మోడల్ వస్తాయి, లైక్ గోల్డ్, రోజ్ గోల్డ్, సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ అనేది లగ్జరీ మోడల్ వస్తుంది. సో ఇది స్మాల్ విజన్ లో వస్తుంది. ఓకే ఇది చూడండి సేమ్ రోజ్ గోల్డ్ కలర్ లో లగ్జరియస్ లుక్ లో ఓకే సింగిల్ డోర్ స్వింగ్ డోర్ లో వస్తుంది. అండ్ ఇది మనకి డిజైనర్ షీట్ లో వస్తుంది. డిజైనర్ షీట్ ఎస్ఎస్ లో డిజైనర్ షీట్. ఎస్. ఎట్లా అంటే ఎస్ఎస్ డిజైన్ ఇది సార్ ఎస్ఎస్ లో డిజైన్ ఎలా అంటే మనకి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి సార్. నాట్ ఓన్లీ ఇది కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా వస్తాయి మనకి. దీంట్లో మనకి లైక్ మ్యాట్ ఫినిషింగ్ లో డిజైన్స్ ఉంటుంది, మిర్రర్ ఫినిష్ లో డిజైన్ వస్తుంది, కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లోనే గోల్డ్, రోజ్ గోల్డ్ లో కూడా ఉంటుంది. ఇది వచ్చేసి సిఎన్సీ లో వస్తుంది సార్. కటింగ్ లేజర్ కటింగ్ తో వస్తుంది. ఓకే లేజర్ కటింగ్ తో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మళ్ళీ టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. ఇవన్నీ మనకి 10 mm టఫ్ అండ్ గ్లాసెస్ తో వస్తుంది సార్. ఓకే 10 mm టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్ తోటి వచ్చేసి దానికి తగ్గట్టుగా డిజైన్. నాట్ ఓన్లీ ఇది లైక్ దేవుడు బొమ్మలు కావాలన్నా కూడా, లైక్ కృష్ణుడు ఇలాంటివి ఏమన్నా కూడా దే విల్ మేము ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు కటింగ్లో. స్పెషాలిటీ ఏంటండి? ఎందుకంటే నేను ఇందాక ఆఫ్ ద రికార్డ్లో డిస్కషన్ జరుగుతున్నప్పుడు సేఫ్టీ మోడల్లో ఇది ఉపయోగపడుతుందని చెప్పి, ఎట్లా అండి ఇది? సార్ మన దగ్గర వచ్చేసి ఇది 5 HP మోటార్ వస్తుంది, 6 passenger లిఫ్ట్ వస్తుంది, అంటే 408 kgs వరకు కెపాసిటీ బిల్డ్ అవుతుంది. ఇది ఈ మోటార్ మెయిన్లీ ఏంటంటే సార్ ఇది ఏఆర్డి సిస్టమ్, ప్రతి లిఫ్ట్లో ఏఆర్డి సిస్టమ్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్ రెస్క్యూ డివైస్ అంటాము. పవర్ పోయినప్పుడు విత్ ఇన్ 5 to 10 seconds లోపు పవర్ ఆన్ అయిపోయి లిఫ్ట్ అనేది కిందికి వస్తుంది, నియరెస్ట్ ఫ్లోర్కి వస్తుంది, పైకి వెళ్ళదు బ్యాటరీస్ వల్ల. అండ్ ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఏఆర్డి వర్క్ చేయనప్పుడు వి యూజ్ దిస్ సార్. ఇదేంటే ఇది చూసారు కదా, ఇది బ్రేక్ సార్. ఇది ఈ బ్రేక్ రిలీజ్ చేసి వీల్ తిప్పడం వల్ల మనకి ఇది తిరుగుతుంది. సో ఇలా తిరగడం వల్ల రోప్ అనేది లిఫ్ట్ అనేది కిందికి వస్తుంది అన్నట్టు. రోపింగ్ ద్వారా నెక్స్ట్ నియరెస్ట్ ఫ్లోర్కి వస్తుంది, కిందికి నియరెస్ట్ ఫ్లోర్కి వస్తుంది. దెన్ వీ కెన్ కమ్ అవుట్. ఇది మనకి గేర్లెస్ మోటార్, ఇది గేడ్ మోటార్ సార్. ఇది గేర్లెస్ మోటార్ సార్. ఇది మనం ఏంటంటే 12 feet హైట్ ఉన్నా కూడా మనం మేనేజబుల్గా చేసుకోవచ్చు, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. రిక్వైర్మెంట్ బట్టి. సో సేల్స్ డిపార్ట్మెంట్ ఒక మాట చెప్పింది, డిజైన్ టీమ్ అంటూ కూడా. సో ఇంతకీ ఆ డిజైన్ టీమ్ ఏం చేస్తుంది? లెట్స్ టాక్ టు నవీద్. నవీద్, హాయ్. హాయ్. So what sales team do about this designing and all? Could you please explain to us? Yes. Whatever the role here is actually very simple. Whatever the sales people, they actually take the orders from the customers, and they used to give us to the designing. In designing, I actually design various kinds of designs, like it may be car frames, cabins, panels, frames, doors. Doors also there are several types of doors. Like if you see like auto doors, TAD, and swing doors and TMD doors. There are many types of doors. So I am the one who actually designs all these kinds of doors and cabins and car frames, whatever it might be.
And the main role of me is that I'm the bridge between the both production as well as the sales team. Whatever I design, I just give to the cutting, laser cut. So once the laser cut is done, it be automatically the next process will be going to the bending, and after bending, assembly takes place, and that's how the dispatches takes place. So the main thing with our lift state is that we actually focus more on the customer satisfaction, as well as our intent is actually very good and crystal clear. So we use quality materials, every kind of quality materials. Like for platforms we use MS 3mm, and as per the customer's requirement, like it can be any design cabins or SS cabins or MS cabins or what kind of a rose gold mirror or gold mirror. So yeah, that's my role, and I make sure that production goes very smoothly. And yeah, మనతో పాటు ఉన్నారు ఇన్స్టలేషన్ మేనేజర్ అనిల్. అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్, ఇన్స్టలేషన్ ఎలా జరుగుతుంటుంది, ఇన్స్టలేషన్ మేనేజర్గా తన బాధ్యత ఎలా ఉంటుంది, అసలు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ మన భారత్ ఎటువంటి ప్రొడక్టివిటీ ఇస్తుంది లిఫ్ట్స్ రంగంలో, మరి ముఖ్యంగా ఎలివేటర్స్ రంగంలో, ఆయన మాటలను తెలుసుకుందాం. హలో అనిల్ గారు. హలో సచిన్ గారు. హాయ్ అండి. హాయ్. సో ఈ లిఫ్ట్కి సంబంధించి మనం మాట్లాడుకున్న క్రమంలో మిగిలిన వాళ్ళకి అండ్ మీకు వచ్చే సందర్భంలో ఆ డిఫరెన్స్ ఏంటి, లిఫ్ట్స్ ట్రేడ్కి మిగిలిన వారికి ఆ ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎస్, మన క్యూబ్ ఎలివేటర్స్లో ఏంటంటే స్పెషలైజేషన్ అన్నది. సో ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ టైసన్ గ్రూప్ కానీ, షిండ్లర్ కానీ, జాన్సన్ కానీ. సో ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ ఏంటంటే వాళ్ళది ఒక స్టాండర్డ్ సైజెస్ అయితే ఉంటాయి. సో వాళ్ళ స్టాండర్డ్ సైజెస్ ఉంటేనే వాళ్ళ సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. సో మన స్పెషలైజేషన్ ఏంటంటే మీరు ఈవెన్ 3 feet by 3 feet ఉన్నా కూడా మనం ఎలివేటర్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అన్నమాట ఈ రోజుల్లో. సో లైక్ మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ స్పేస్ కూడా 3 feet by మనకి 4 feet ఉంది. సో ఇందులో కూడా మనము బ్యూటిఫుల్ ఎలివేటర్ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయగలిగాం అనమాట, విత్ ఆల్ సేఫ్టీస్. లైక్ లోపల సెన్సార్స్ కానివ్వండి, లైక్ ఓఎస్జీ ఉంటుంది లోపల. సో లిమిట్స్ స్విచెస్ ఉంటాయి, డబుల్ లిమిట్ స్విచెస్ ఉంటాయి మాయి, అండ్ పిట్ స్విచెస్ ఉంటాయి, సేఫ్టీ మెజర్మెంట్స్ లాగా కానీ ఎవ్రీథింగ్. మన క్యూబ్ ఎలివేటర్స్ ఏ కంపెనీ, ఇంకా ఇంటర్నేషనల్ కంపెనీ ఏ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాయో దానికి ఈక్వల్గా స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ మనం కస్టమర్స్కి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్లో, వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో మనం ఎలివేటర్స్ని ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతుందంటే ఇక్కడ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకునే క్రమం, అండ్ మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఇన్స్టలేషన్ మేనేజర్గా ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, కస్టమర్తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది, అండ్ ఒక లిఫ్ట్ని, ఎందుకంటే అది ప్రాణాలతో కూడుకున్న పరిస్థితి, చిన్న తేడా వచ్చిన మనిషి ప్రాణాలకు ఇబ్బంది, వాటిని ఎలా మీరు ఆ నామ్స్ని ఎలా ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తారు, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మీది? ఎస్, మా దగ్గర ఎలా అంటే అండి, ఒక సేల్స్ మా దగ్గరకు వచ్చింది అనుకోండి, సేల్స్ ఆర్డర్ జనరేట్ అవుతుంది అనమాట. మా సేల్స్ టీమ్ మేనేజర్ ఉంటారు, సేల్స్ మేనేజర్ ఒక ఎస్ఓ జనరేట్ చేస్తారనమాట, సేల్స్ ఆర్డర్ జనరేట్ చేస్తారు. సో సేల్స్ ఆర్డర్ తీసుకొని మా కింద సైట్ ఇంజనీర్స్ ఉంటారు అనమాట, నాకు సైట్ ఇంజనీర్స్ ఉంటారు, మేము సైట్ ఇంజనీర్స్కి ఇస్తాము. సో వాళ్ళు సైట్కి వెళ్తారు, వెళ్ళి డైమెన్షన్స్ అవన్నీ తీసుకొని వస్తారు, వచ్చి మన ప్లాంట్లో దాని మీద డిజైనింగ్ చేసిస్తారు అనమాట. దానికి జిఐడి డ్రాయింగ్స్ చేస్తాము, జనరల్ అసెస్మెంట్ డ్రాయింగ్స్ అంటారు అనమాట, రెగ్యులర్గా మనం ఇచ్చే డ్రాయింగ్స్. సో అది డ్రాయింగ్స్ తీసుకొని, సో ఏదైతే మనం కస్టమర్కి చెప్పామో, మా సేల్స్ టీమ్ ఏదైతే కస్టమర్కి చెప్పారో అది అండ్ డయాగ్రామ్స్, ఇప్పుడు మేము 4 passenger అని కస్టమర్కి చెప్పాము. సో మా సైట్ ఇంజనీర్స్ వెళ్ళి సో డైమెన్షన్స్, వాళ్ళకి ఇచ్చిన ఆటో డోర్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, అండ్ ద క్యాబిన్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మనకు ఆ తర్వాత మళ్ళీ అది మా లోపలికి వచ్చి ఇన్స్టాలేషన్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో దెన్ ఎట్ దట్ టైం మనకు అప్పటి నుంచి ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మన వాళ్ళు phase 1, phase 2, phase 3, phase 4 లాగా ఇన్స్టాలేషన్ పార్ట్ అనేది జరుగుతుందండి. ఇందులో 4 phases కింద డివైడ్ అయి ఉంటుంది ఎలివేటర్ వర్క్ అనేది. సో ఈ 4 phases మన వాళ్ళు జిఐడి డ్రాయింగ్స్ తీసుకొని కస్టమర్తోని వాళ్ళు మీరు ఇదివరకు అనుకున్న స్పేస్లో ఇంత క్యాబిన్ వస్తుంది మీకు, లైక్ ఇంత ఓపెనింగ్ డోర్స్ వస్తుంది అని మాట్లాడుకునే ఏదైతే ఉందో అది కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మన ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ గారు అని ఉంటారు, అనిల్ అనేసి. సో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఆ టీంకి. సో అక్కడి నుంచి ప్రొడక్షన్లో స్టార్ట్ అయిన తర్వాత మా దగ్గర ఉన్న ప్లాంట్ చాలా పెద్ద మాకు రిసోర్సెస్ ఉన్నాయి. సో దీనికి ఏంటంటే మీకు మార్నింగ్ రోజు మేము ప్రొడక్షన్లో పెడితే ఈవినింగ్ కల్లా మాకు డెలివరీ వచ్చేస్తుంది అనమాట. మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సూపర్ ఫాస్ట్ ఉంటుంది, అండ్ వీ హ్యావ్ సూపర్ సిఎన్సీ మిషన్స్, మా దగ్గర ఎక్సెలెంట్ సూపర్ సిఎన్సీ మిషన్స్, అండ్ కొత్తది కూడా వచ్చాయి ఇంకా. సో మాకు ఈవినింగ్ కల్లా ప్రోడక్ట్ డెలివరీ ఇచ్చేస్తారు మా టీం. సో అది మా ఇన్స్టలేషన్ టీం తీసుకెళ్ళి సైట్లో వేయించేస్తారు అనమాట. సైట్లో వేయించి దెన్ అక్కడ మాకు ఇన్స్టలేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ phase 1,
phase 2, phase 3, phase 4. 3 phases are in mechanical and 1 phase in electrical అనమాట. సో మా దీని తర్వాత మా సైట్ ఇంజనీర్స్ దే విల్ ఫాలో అప్ విత్ ద ఎరెక్టర్స్. మా దగ్గర సర్టిఫైడ్ ఎరెక్టర్స్ ఉంటారు. లైక్ మా దగ్గర ఒక 50 పీపుల్ ఎరెక్టర్స్ ఉన్నారండి మా దగ్గర. సో వీళ్ళు ఏంటంటే సర్టిఫైడ్ ఎరెక్టర్స్ అనమాట. దే ఆర్ ఎక్స్పీరియన్స్ 10-15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నాం అనమాట మేము. సో ఎందుకంటే ఇది ప్యాసింజర్ సేఫ్టీకి సంబంధించింది. ఎవరితో పడితే వాళ్ళతో పాటు మనం ఇన్స్టలేషన్ చేయించడానికి అవ్వదు. సో మాకు ఏంటంటే సర్టిఫైడ్ మనకి ఎరెక్టర్స్ ఉంటేనే మాకు వర్కౌట్ అవుతుంది. మా బాస్ ఎప్పటి నుంచో ఇది ఉన్నారు. సో మేము అందరు సర్టిఫైడ్ ఎరెక్టర్స్ని పెట్టుకొని మేము ఇన్స్టాలేషన్ పార్ట్ అనేది చేయించుకుంటున్నాం అన్నమాట. సో ఫర్దర్ గోయింగ్ ఆన్, మీ టీంని కూడా మాకు చూపించే ప్రయత్నం చేస్తారు అండ్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎలా వర్క్ చేస్తారనే అంశానికి సంబంధించి. ఎస్. సాయి, ఐ కాల్ మై సైట్ ఇంజనీర్ ఉన్నారు. సైట్ ఇంజనీర్ సాయి అనేసి ఉన్నారు. సో మా దగ్గర వచ్చిన తర్వాత ఇన్స్టలేషన్ టీంలోనే ఆ కింద సైట్ ఇంజనీర్ సాయి అనేసి. సాయి నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ తీసుకొని ఈ ప్రొడక్షన్లో చెప్పాను కదా, అది ఏదైతే ఉందో ప్రొడక్షన్ అంతా చూసుకొని డిస్పాచ్ చేయాలనేది సాయి కిరణ్ చూసుకుంటారు. దెన్ యూ కెన్ మీరు సాయి మాటల్లో కూడా మీరు తెలుసుకోవచ్చండి. సాయి, ఎలా ఉంటుంది వర్క్? యాజ్ అనిల్ సెడ్, డిఫరెంట్ అంశానికి సంబంధించి ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. ఎలా ఉంటుంది మీ వర్క్ ఇక్కడ? సార్, ఫస్ట్ కస్టమర్ వచ్చేసరికి మాకు ఈ లిఫ్ట్ కావాలి, ఇంత డెప్త్ ఉంది, ఇంత విడ్త్ ఉంది అని చెప్తారు. సో దానికోసం మేము చూసి ఎంత కావాలి, ఎలాంటి లిఫ్ట్ కావాలి, ఎలా ఉంది అని చెక్ చేస్తాము. ఫస్ట్ వచ్చాక ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిఫ్ట్ తీసుకుంటే 3/4 ఉంది. సో సార్కి ఏం కావాలంటే తక్కువ ప్లేస్ ఉంది, నాకు ఇక్కడ 100% లిఫ్ట్ కావాలి విత్ ఆల్ సేఫ్టీస్. సో మేము ఫస్ట్ వచ్చి చెక్ చేసుకుంటాం, ఈ ప్లేస్లో వస్తుందా, రావట్లేదా, వస్తుంది, ఎలా చేయాలి, ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎలా ఉంది అని చెక్ చేసుకుంటాం. ఓకే, డన్, అంతా బాగుంది. ఇవి తీసుకొని వెళ్ళి మేము కింద ప్రొడక్షన్లో ఇస్తాం. అనిల్ అని మా సార్ ఉన్నారు, సార్కి ఇవ్వడంతో మా మిషన్స్ తోటి రన్ చేస్తారు. ఓకే, డన్. అది 1 dayలో మాకు రిటర్న్ వచ్చేస్తుంది. 1 dayలో రాగానే మా ఇన్స్టలేషన్ టీం ఉంటారు, మా కింద ఉంటారు ఎరెక్టర్స్, వాళ్ళని తీసుకొని వచ్చి మా మెటీరియల్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు 1 dayలోనే ఇది క్లియర్ చేసేస్తారు. ఫస్ట్ స్టేజ్, ఇందులో మొత్తం 4 stages ఉంటాయి. ఫస్ట్ రైల్స్, బ్రాకెట్స్ వాళ్ళు ఫిట్ చేసేస్తారు. నెక్స్ట్ డే క్యాబిన్ ఫిట్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే మోటార్ లిఫ్ట్ చేస్తారు, రోప్ క్యాబిన్ వేసేస్తారు. 4th వైరింగ్ మెటీరియల్, వైరింగ్ మనకి 3 daysలో కంప్లీట్ చేసేస్తాం. సో ఎంత తొందరగా కావాలో అంత తొందరగా చేస్తాం, కానీ అన్ని సేఫ్టీలు యూజ్ చేసే చేస్తాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు, ఎటువంటి లేదు, ఆల్ సేఫ్టీస్ ఉంటాయి ఇందులో. లిఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనిషి ప్రాణానికి చాలా విలువైంది లిఫ్ట్స్. సో ఈ నేపథ్యంలో భారత సరిహద్దులోనే కాపు కాసిన వ్యక్తి, ఎంతమంది భారతీయుల ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఈ కంపెనీకి కీలకమైన పొజిషన్లో ఉన్నారు. I'm going to introduce him with the honor. Wing Commander Anish. Anish garu, thank you so much for giving your time. It's an honor to meet you. It's my pleasure, Andy. And చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్లీ. అండ్ మీ పేరు అండ్ మీ వింగ్ కమాండర్ అండ్ యువర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ నుంచి నాకు తెలిసిన తర్వాత వెరీ హ్యాపీ. బికాస్ బార్డర్లోనే ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ఇష్టపడిన మీరు అండ్ లిఫ్ట్ గురించి వచ్చినప్పుడు అన్డౌటెడ్లీ ఎస్ వీ క్యాన్ హ్యావ్ సమ్ ఇన్సూరెన్స్ అని చెప్పి అండ్ మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక్కసారి చెప్పి అట్ ద సేమ్ టైం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా యూజ్ అవుతుంది సార్ చెప్తారా మాకు? So I started my career in Indian Air Force as a helicopter pilot. For around 20 years I served in the Indian Air Force. రిటైర్ అయినప్పుడు వింగ్ కమాండర్గా రిటైర్ అయ్యానండి నేను. దాని తర్వాత మైగేట్ అని ఒక స్టార్టప్, మా 4 colleagues మైగేట్ అని ఒక స్టార్టప్ చేశాను నేను. ఇట్స్ ఎ వెరీ ప్రామినెంట్ స్టార్టప్. మన గేటెడ్ కమ్యూనిటీస్కి ఎంట్రీ ఎగ్జిట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఎంటైర్ గేటెడ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి క్రియేట్ చేశాము విత్ 4 founders. I was one of the founding team, one of the initial team members of the MyGate startup అనమాట. అది అయిన తర్వాత దాట్ వాజ్ ఇన్ బెంగళూరు బేస్ అనమాట. సో అక్కడి నుంచి ఐ షిఫ్టెడ్ అండ్ మూవ్డ్ అండ్ టుక్ ఓవర్ యాజ్ అ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అట్ T-Hub. సో T-Hubలో ఒక 2 years చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్గా ఉన్నానండి. దాని తర్వాత ఐ రియలైజ్ దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్టప్స్, హైదరాబాద్లో చాలా స్టార్టప్స్ ఉన్నాయి కానీ ఒక స్టేజ్లో వరకు వచ్చి ఆగిపోతున్నాయి వాళ్ళు. సో కరెంట్లీ మేము ఏం చేస్తామంటే అలాంటి స్టార్టప్ తీసేసుకుని హౌ కెన్ వీ బిల్డ్ అవుట్ లార్జ్ బిజినెసెస్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. అంటే ఏదైతే స్టార్టప్ చేస్తున్నారో లైక్ లిఫ్ట్ స్ట్రేట్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేసుకొని ఒక హైదరాబాద్ నుంచి ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ విత్ బెస్ట్ ప్రిన్సిపల్స్, విత్ బెస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్, విత్ బెస్ట్ స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీస్లో ఎలా క్రియేట్ చేయడం అని వీఆర్ ట్రైంగ్. ఇక్కడ సాధారణంగా ఎవరికైనా వచ్చే అనుమానం ఏంటంటే లిఫ్ట్స్ అనగానే ఈ మధ్య జరుగుతున్న పరిణామ క్రమంలో యాక్సిడెంట్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. వాట్ మేడ్ యూ టు టేక్ లిఫ్ట్ స్ట్రైట్? ఎందుకు తీసుకోవాలనిపించింది?
అట్ ద సేమ్ టైం ఎలా దీన్ని ఒక సేఫ్ మోడ్లో జనాలకి తీసుకెళ్తామని చెప్పి ఎట్లా టర్న్ అవుట్ అయిందండి? సో ఇప్పుడు మీరు లిఫ్ట్స్ అనే ఈకోసిస్టమ్ అని చూస్తే మీరు చాలా అన్ఆర్గనైజ్డ్ ఈకోసిస్టమ్ అండి. మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్, గ్లోబల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఓన్లీ కేటర్ టు కార్పొరేట్స్ ఆర్ టు లార్జ్ రెసిడెన్షియల్ ఆర్ కమ్యూనిటీస్ అన్నమాట. సో మన స్మాల్ కమ్యూనిటీస్కి G+5 వరకు ఉండే మన ఇండివిజువల్ హౌసెస్ అయినా కానీ, చిన్న ఆఫీసెస్కి అయినా కానీ, ఆల్దో దట్ ఈస్ 72% ఆఫ్ ద మార్కెట్ టుడే చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉన్నారు ఇక్కడ. సో ద లార్జెస్ట్ అంటే నెలకి మనకు 55,000 లిఫ్ట్స్ రిక్వైర్మెంట్ ఉంది అక్కడ స్పేస్లో. బట్ అయినా కానీ మనకి 55,000 లిఫ్ట్స్ మనకు రిక్వైర్మెంట్ ఉన్నా కానీ అక్కడ నెలకి లార్జెస్ట్ ప్లేయర్ ఇస్ ఇన్స్టాలింగ్ ఓన్లీ 200 లిఫ్ట్స్ పర్ మంత్. ఓకే, అంటే అంత డిస్ట్రిబ్యూటెడ్గా మార్కెట్ ఉంది. సో అంత అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ ఉండడం వలన దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ టేకింగ్ షార్ట్ కట్స్ అక్కడ. ఓకే. సో వాట్ వీ బిలీవ్ ఇస్ దట్ ద లిఫ్ట్ ఇన్హెరెంట్లీ ఈస్ అ వెరీ సేఫ్ ఎక్విప్మెంట్ టు హ్యాండిల్ అండి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దాంట్లో సరిగ్గా ప్రికాషనింగ్స్తో షార్ట్ కట్స్ పెట్టేసుకొని సరిగ్గా ప్రికాషన్ పెట్టకుండా టైం అండ్ మనీ సేవ్ చేసుకోవడానికి, మార్జిన్స్ ఎక్కువ పెంచుకోవడానికి షార్ట్ కట్స్ కొడుతున్నారు. కానీ మనకు దెర్ ఇస్ నో ఓరియంటేషన్ ఇన్ ద కమ్యూనిటీ ఆల్సో. అంటే కమ్యూనిటీ కూడా ఎలా అంటే ఈ లిఫ్ట్ మనకు జాగ్రత్త పడడానికి ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలని కూడా కమ్యూనిటీకి అంతా తెలియదు, సేఫా కాదా. అండ్ ఆల్సో ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ దట్ వీ బై రెగ్యులర్లీ, ఒక ఫోన్ మనం రెగ్యులర్లీ కొంటాం, 3 years 4 years ఒకసారి కొంటాం మనం. సో ఒక ఫోన్ గురించి ఎలా రీసెర్చ్ చేయాలో మనకు తెలుసు. కానీ అదే మనకు లిఫ్ట్ లైఫ్లో ఒక్కసారి కొంటాం మనం ఇంటికి పెట్టడానికి. సో అది దాంట్లో ఎలా రీసెర్చ్ చేసి వాట్ ఆర్ ది బెస్ట్ ప్రాక్టీస్ అనేది అవేర్నెస్ లేదు. సో దానివల్ల దెన్ వీ డిసైడ్ ఓకే లెట్ us build out a great brand out of Hyderabad, something which can provide people with safe practices, safe lifts at global standards. సో మన లిఫ్ట్స్ ట్రేడ్నే అలాంటి కంపెనీకి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ దాట్ అండి. అవినాష్ గారు ఆల్సో has got extensive experience in this whole field, and we realize that his orientation is also the same, to build a global gold standard lift company out of Hyderabad. ఓకే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చూస్తున్నారు మీరు? బికాస్ ఒకనొక టైంలో మీరు అన్నట్టుగా గ్లోబల్ లెవెల్ నుంచి అంటే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంటేనే మనం యాక్సెప్టెన్స్ ఉన్న రోజుల నుంచి ఈ రోజు లోకల్ బహుశా ఐ షుడ్ సే ఆత్మనిర్భర్ భారత్ వాట్ వి కాలింగ్. సో ఎలా ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు? మార్కెట్ ఎలా చేంజ్ ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్? సో ఒకటైతే కస్టమర్స్ కూడా చాలా అవేర్గా ఉన్నారండి ఇప్పుడు. ముందు కంటే ఇప్పుడు సోషల్ మీడియా పరంగా అయినా కానీ, మీకు న్యూస్ ఛానల్ మీలాంటి న్యూస్ ఛానల్స్ పరంగా అయినా కానీ పీపుల్ ఆర్ లాట్ మోర్ అవేర్ టుడే. అంటే మనం వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. 1 సెకండ్, మనకు డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది పెరిగిపోతుంది మనకి ఇవాళ. సో విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఇన్ టు ద మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది అవైలబుల్ ఉంది. సో క్వాలిటీలో ఇప్పుడు కాంప్రమైజ్ చేయట్లేదు మనుషులు. సో ముందే అయితే ఓకే సరే విచ్ ఇస్ ద చీపెస్ట్ అనేది ఓ మైండ్ సెట్లో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు విచ్ ఇస్ ద బెస్ట్ అట్ ద బెస్ట్ ప్రైస్ అని వెళ్తున్నారు ఇప్పుడు. సో వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు డూ ద సేమ్ థింగ్ వేర్ వీఆర్ ఏబుల్ టు గివ్ ద బెస్ట్, ద సేఫెస్ట్ అండ్ ద మోస్ట్ రిలయబుల్ లిఫ్ట్ అట్ ద బెస్ట్ ప్రైస్ పాసిబుల్. ఓకే, సో కామన్గా చూసే వ్యూవర్ ఎవరికైనా అంటే సాధారణ భారతీయ పౌరుడు ఏం చూస్తాడంటే రేట్ అండ్ క్వాలిటీ మీరన్న పాయింట్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ కన్నా ఇండియన్ ప్రొడక్ట్స్ బెస్ట్ క్వాలిటీతో వచ్చినప్పుడు తప్పకుండా చూపించే అవకాశం ఉంటుంది, మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. సో లిఫ్ట్ ట్రేడ్ ఆ వైపు ఉందనుకోవాలి. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చాలా గవర్నమెంట్ పాలసీస్ ఆల్సో సపోర్టింగ్ ఇట్ అండి. ఏమన్నా మీరు అన్నట్టు మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అయినా కానీ, ఆత్మనిర్భర్ క్యాంపెయిన్ అయినా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చాలా ఇప్పుడు ఫోకస్ వస్తుంది, ముందులా కాదు. అండ్ ద లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆర్ గెటింగ్ సెట్ అవుట్ ఆఫ్ ఇండియా. మీరు ఐఫోన్ని చూసుకున్నా కానీ, ఐ మీన్ దిస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్, వీఆర్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఐఫోన్స్ ఇండియాలో. సో మ్యానుఫ్యాక్చర్ స్కిల్ అనేది, కేపబిలిటీ అనేది ఇప్పుడు మనకు చాలా వరకు వచ్చేసింది. ఇప్పుడు ముందులా కాదు. హై ప్రిసిషన్ ఎక్విప్మెంట్ అయినా కానీ, హై సేఫ్టీ ఎక్విప్మెంట్ అయినా కానీ, హై క్వాలిటీ ఎక్విప్మెంట్ అయినా కానీ ఆ మ్యానుఫ్యాక్చర్ చేసే కేపబిలిటీ మనలో వచ్చేసింది. సో దానిని యూజ్ చేసుకొని లిఫ్ట్స్ బిజినెస్లో హౌ కెన్ వి బ్రింగ్ అవుట్ ద బెస్ట్ క్వాలిటీ బై మ్యానుఫ్యాక్చరింగ్ ది బెస్ట్ క్వాలిటీ లిఫ్ట్స్ అనేది మనం ఒక ప్రయాసం చేస్తాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అనీష్ గారు ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో అండి. థ్యాంక్ యూ అండి. ప్రొడక్షన్ యూనిట్ చూశాను, కస్టమర్స్తో మాట్లాడాను, ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ వాళ్ళ నుంచి ఉంది. బట్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు కస్టమర్కి అఫ్కోర్స్ కస్టమర్ సాటిస్ఫైడ్, బట్ ఒక కస్టమర్కి సాటిస్ఫాక్షన్ సంబంధించి ఎలా వర్కౌట్ ఉంటుంది, ఆ టైం డ్యూరేషన్, టైం ఫ్రేమ్ ఏంటి, ఆ ఇన్స్టలేషన్ టైం కావచ్చు, సప్లై కావచ్చు, దీంతో పాటు ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలివేటర్స్, లిఫ్ట్స్ అంటూ ఉంటాం కదా, వీటన్నిటి గురించి కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అవినాష్, మేనేజింగ్ డైరెక్టర్, లిఫ్ట్ ట్రేడ్. సో ఒకసారి వారితో మాట్లాడదాం. అవినాష్ గారు హలో అండి. హలో.
అయ్యండి. అవినాష్ గారు, ఫస్ట్ నేను చాలా స్ట్రైట్గా అడగాలనుకుంటుంది మీకు. ఓకే, కస్టమర్స్ చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు అండ్ ప్రొడక్షన్ యూనిట్ కూడా దే ఆర్ డూయింగ్ దే వర్క్ వెల్. బట్ ఇక్కడ సాధారణంగా వచ్చే డౌట్ ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఓకే, బట్ ఎప్పటికల్లా వాళ్ళకి తిరిగి ఇస్తారు. అది ఇన్స్టలేషన్ కావచ్చు, లేకపోతే మెటీరియల్ కావచ్చు. సో ఆ టైం ఫ్రేమ్ ఏంటండి, ఎట్లా దాన్ని ఫిక్స్ చేసుకుంటారు? సో నేను 2007 నుంచి కూడా మేము లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. క్యూబ్ ఎలివేటర్స్ అనే బ్రాండ్ నేమ్తో లిఫ్ట్స్ అనేవి ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. అయితే వచ్చిన మేజర్ మాకు అర్థమైంది ఏంటి అంటే, మెటీరియల్ అనేది కరెక్ట్గా కనుక మనం సప్లై చేయగలిగితే లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అనేది ఇమీడియట్గా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. అయితే 2017లో మనం లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసుకున్నాం. 2017 నుంచి కూడా డ్యూరింగ్ కరోనా టైంలో కొంచెం డౌన్ నడిచింది మార్కెట్ అంతా. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ చూస్తే కనుక కంప్లీట్ ప్రొడక్షన్ మనకి కెపాసిటీ అప్ టు 800 to 1000 లిఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వచ్చింది. సో మెటీరియల్ అనేది ఒకళ్ళు ఆర్డర్ ప్లేస్ చేశాక అక్కడ లిఫ్ట్ షాఫ్ట్ కనుక అంతా పర్ఫెక్ట్గా రెడీగా ఉంటే, అంటే 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి గోడలు కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటుంది, లోపల మనం మెజర్మెంట్ తీసుకొని లోపల లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేస్తాం. సెకండ్ వచ్చి ఓపెన్ స్పేస్ ఉంటుంది, అక్కడ ఫ్యాబ్రికేట్ చేసి సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్ లోపల లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఈ 2 థింగ్స్లో ఈ ఫ్యాబ్రికేషన్ అన్నా కంప్లీట్ అవ్వాలి, లేదంటే లిఫ్ట్ షాఫ్ట్ అన్నా రెడీగా ఉండాలి. రెడీగా ఉంది అంటే మనకు మెజర్మెంట్స్ అన్నీ వస్తాయి. మెజర్మెంట్స్ వస్తే కనుక మనం 30 డేస్లో కంప్లీట్గా లిఫ్ట్ మెటీరియల్ అనేది డెలివరీ చేయొచ్చు. ఒకసారి మెటీరియల్ డెలివరీ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి అట్లీస్ట్ 60 డేస్ పడుతుంది. సో ఓవరాల్గా 3 months టైం పీరియడ్ పెట్టుకోవాలి. ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉందనుకోండి, ఆ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంటే మనం 15 to 30 డేస్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు మేము కస్టమర్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అట్లీస్ట్ ఒక 3 months టైమ్, ఏ రోజైతే లిఫ్ట్ షాఫ్ట్ రెడీ అవుతుందో అప్పటి నుంచి 3 months టైం ఉంటే పర్ఫెక్ట్గా ఇన్స్టాలేషన్ ఏ ప్రాబ్లం లేకుండా కూడా కంప్లీట్ అవుతుంది. బట్ మీరు ఇలా అంటున్నప్పుడు నాకు క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే లిఫ్ట్ చాలా రకాల లిఫ్ట్లు ఉన్నాయి, నాకు చర్చ జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డోర్స్ నుంచి మొదలుపెట్టి వాటి మోడల్స్ వరకు కూడా ఆ ప్రైసెస్ కూడా డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. కరెక్ట్. సో 3 months ఆఫ్ టైం అంటున్నారు, డిఫరెంట్ ప్రైసెస్, డిఫరెంట్ మోడల్స్, అన్నీ ఒకలాగే ఉంటాయా? ఆ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందో ఒక్కసారి దాని గురించి చెప్తారా? మోడల్స్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, ఈ టైం డ్యూరేషన్ కావచ్చు. సార్ మీరు ఫస్ట్ అపార్ట్మెంట్స్ అన్నిట్లో మీరు లిఫ్ట్ చూస్తే కనుక మేడ పైన ఒక మెషిన్ రూమ్ అనేది ఉంటుంది. ఆ మేడ పైన ఉన్న మెషిన్ రూమ్లో మనం మోటార్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఆ మోటార్కి ఒక సైడ్ క్యాబిన్ హ్యాంగ్ అయి ఉంటుంది, ఇంకో సైడ్ వెయిట్స్ హ్యాంగ్ అయి ఉంటాయి. ఓకే, ఈ పర్టిక్యులర్ డిజైన్ని మనం ట్రాక్షన్ లిఫ్ట్ అంటాం. ఓకే, ఈ ట్రాక్షన్ లిఫ్ట్ ఏంటంటే అన్నిటికన్నా ఎకనామిక్, పర్ఫార్మెన్స్ వైజ్ వెరీ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే పర్ అవర్ అన్ని దానిలో బేసిక్ రేంజ్ కూడా పర్ అవర్ అప్ టు 50 times యూజ్ చేసుకోవచ్చు. అంటే 50 starts per hour అంటాం అనమాట. సో ట్రాక్షన్ లిఫ్ట్ అనేది అన్నిటికన్నా తక్కువ కాస్ట్. ఓకే, సో కాకపోతే దానికి స్పేస్ ఎక్కువ కావాలి. ఎవరన్నా మాకు జస్ట్ 3.5 by 4 feetలో లిఫ్ట్ కావాలన్నా, 4 by 4లో లిఫ్ట్ కావాలన్నా ట్రాక్షన్ లిఫ్ట్ పెడితే కనుక క్యాబిన్ సైజ్ చాలా చిన్నగా అయిపోతుంది అనమాట. అంటే లోపలికి మనిషి కూడా సరిపోనంత చిన్నగా అవుతుంది. సో అపార్ట్మెంట్స్లో ఏవైతే లిఫ్ట్ పెడతామో అది అన్నిటికన్నా తక్కువ ప్రైస్. దానిలో ఏంటి బేసిక్, ఆ ట్రాక్షన్ లిఫ్ట్లో గ్రిల్ గేట్స్ మీరు చూసి ఉంటారు. గ్రిల్ గేట్స్ అనేది బేసిక్. దాని తర్వాత అకార్డియన్ గేట్స్ అంటాం. అంటే ఆ గ్రిల్ మధ్యలో చిన్నపిల్లలు ఎవరు చేతులు పెట్టకుండా దానికి షట్టర్ టైప్ ఉంటుంది అనమాట. అకార్డియన్ డోర్ అంటాం వాటిని. నెక్స్ట్ వచ్చేసరికి సెమీ ఆటోమేటిక్, అంటే ఒక డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళేదన్నమాట. డోర్ అదే ఆటోమేటిక్ క్లోజ్ ఉంది, డోర్ క్లోజర్ ఉంటుంది కాబట్టి. దెన్ యూ హ్యావ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎలివేటర్. ఆటో డోర్లో సెంటర్ ఓపెనింగ్ వస్తుంది, సైడ్ ఓపెనింగ్ వస్తుంది అనమాట. సో కస్టమర్కి ఏం కావాలి అనేది, ఓకే, మెయిన్ జనరల్గా ఏం రికమెండ్ చేస్తాము, వీ ఆల్వేస్ రికమెండ్ టు గో ఫర్ ఫుల్లీ ఆటోమేటిక్ డోర్ ఎలివేటర్. సో అది ప్రైస్ ఎక్కువ అనుకున్నప్పుడు దే విల్ గో ఫర్ మల్టిపుల్ ఆప్షన్స్. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ట్రాక్షన్ లిఫ్ట్ అని మనం డిస్కస్ చేసుకున్నామో అట్లా క్యూబ్ హైడ్రాలిక్ ఎలివేటర్ అని మన దగ్గర ఉంది. క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్ ఏంటంటే ఈ కౌంటర్ వెయిట్ మెకానిజం కానీ ఇవన్నీ లేకుండా డైరెక్ట్ ఒక హైడ్రాలిక్ సిలిండర్, పవర్ ప్యాక్ అనేది ఇంటి బయట ఉంటుంది. అంటే ఆయిల్ ట్యాంక్ పవర్ ప్యాక్, నథింగ్ బట్ దానిలోంచి ఆయిల్ పంప్ అయ్యి లిఫ్ట్ అనేది పైకి కిందకి ఇంటి లోపల మూవ్ అవుతుంది అనమాట. ఇది అప్ టు గ్రౌండ్ ప్లస్ 4 floors వరకు మనం అట్లా చేయొచ్చు. కానీ కాస్ట్ డిఫరెన్స్ ఈ రెండింటికి ఎంత ఉంటుందంటే అబౌట్ 2.5 lakh రూపీ ఉంటుంది. సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటి బయట మొత్తం సిస్టమ్ వస్తుంది, ఇంటి లోపల లిఫ్ట్ వస్తుంది అనేది మేజర్ అడ్వాంటేజ్. దీనికి ఉన్న అంటే ఒక కాన్ ఏంటి అంటే కొంచెం కాస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఎక్కువ, ఎందుకంటే దీని లోపల మెకానిజం ఇంపోర్టెడ్ అనమాట. రెస్టాల్ అయితే మనం తయారు చేస్తాం, ఆ మెకానిజం ఏదైతే ఉందో అది ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి అంటే ఈ అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇళ్ళ గురించి మాట్లాడుకున్నాం. బట్ హాస్పిటల్ లాంటి వాటికి ఇవ్వాలి అన్నప్పుడు పేషెంట్ని తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో
అటువంటి వాటికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? అండ్ అటువంటి లిఫ్ట్స్ గురించి మాట్లాడుకునే క్రమం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? సరే, ఇప్పుడు మీరు చూస్తే మన ఫ్యాక్టరీలో పెద్ద గూడ్స్ లిఫ్ట్ ఉంది. యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు నేను దాంతో వచ్చాను, దాని గురించి అడుగుదాం అనుకున్నాను. అయితే అది ఓన్లీ గూడ్స్ ఓన్లీ లిఫ్ట్ కాదు. గూడ్స్ ఓన్లీ లిఫ్ట్లో ఏంటంటే ఓన్లీ మనం మెటీరియల్ మాత్రమే షిఫ్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అది గూడ్స్ కమ్ ప్యాసింజర్. అంటే హాస్పిటల్కి కూడా స్ట్రెచ్చర్ ఏదైతే ఉంటుందో అబౌట్ 6 feet స్ట్రెచ్చర్ ఉంటుంది. ఆ స్ట్రెచ్చర్ లోపలికి వెళ్ళడానికి ఎనఫ్ స్పేస్ అనేది కావాలన్నమాట. ఆర్ స్ట్రెచ్చర్ లిఫ్ట్ కాదు అనుకున్నప్పుడు కొంచెం మంది దగ్గర స్పేస్ లేకపోతే కనుక వీ కెన్ సజెస్ట్ అట్లీస్ట్ వీల్ చైర్ లిఫ్ట్. వీల్ చైర్ లిఫ్ట్ అనుకుంటే కూడా 4x4 క్యాబిన్ సైజే ఉండాలి. సో 4x4 క్యాబిన్ సైజ్ ఉండాలంటే అట్లీస్ట్ 5 feet by 5.5 feet అవుటర్ సైజ్ ఉండాలి. ఇది వీల్ చైర్ లిఫ్ట్కి. హాస్పిటల్స్లో ఎస్పెషల్గా ఏంటంటే ఆటోమేటిక్ డోర్స్ వీఆర్ రికమెండింగ్ కంప్లీట్లీ. ఎందుకంటే యూసేజ్ ఎక్కువ ఉంటుంది. గేట్లు మంచిగా వేయలేదనో మాన్యువల్ డోర్స్ వాడినప్పుడు అంటే డోర్స్ మంచిగా అయితే లిఫ్ట్ ఆగిపోతూ ఉంటుంది. సో అట్లాంటి ఇబ్బంది రాకూడదు అంటే ఫుల్లీ ఆటోమేటిక్ డోర్స్ పెట్టుకొని, అండ్ మన దగ్గర సైజ్ ఏదైతే ఉందో అప్ టు మనం 5,000 kgs కూడా చేసాం. బేసిక్గా లిఫ్ట్స్లో 1 passengerకి మనం 68 kg అని కన్సిడర్ చేస్తాం అనమాట. సో వీ హ్యావ్ డన్ అప్ టు 5,000 kgs లిఫ్ట్స్. సో మన దగ్గర విత్ కంప్లీట్ సేఫ్టీ మెకానిజంతో ఎంత పెద్ద సైజులో ఉన్నా సరే లిఫ్ట్ పాసిబిలిటీ ఉందన్నమాట. అండ్ వీఆర్ సప్లయింగ్ టు ఆల్ హాస్పిటల్స్ యాజ్ వెల్. హాస్పిటల్స్, యూనో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, ఇండస్ట్రీస్, గూడ్స్ లిఫ్ట్స్ కానివ్వండి, హాస్పిటల్ లిఫ్ట్స్ కానీ రెగ్యులర్గా మనం సప్లై చేస్తున్నాం. మంత్కి అట్లీస్ట్ 10 to 15 లిఫ్ట్స్ అవి సప్లై చేస్తున్నాం. మీరు గూడ్స్ అన్నప్పుడు నాకు గుర్తుకొస్తుంది, అంటే ఇటు ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కొంతమంది కేవలం గూడ్స్ లిఫ్ట్ చేయడానికి లిఫ్ట్ని పెట్టుకుంటూ ఉంటారు. సో అటువంటి వాటికి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీలో ఓన్లీ గూడ్స్ ఓన్లీ లిఫ్ట్ కావాలన్నారు అనుకోండి, మనం క్రెయిన్ మోటార్ ఉంటుంది కదా, క్రెయిన్ మోటార్కి ఏంటి కౌంటర్ వెయిట్ మెకానిజం ఇవేమి ఉండవు అనమాట. డైరెక్ట్గా అదే మెషిన్, దాన్ని డమ్ వెయిటర్ మెషిన్ అంటాము, ఆ మెషిన్ని పెడతాం. కాకపోతే స్ట్రిక్ట్లీ మనం ఏం రికమెండ్ చేస్తామంటే గూడ్స్ ఓన్లీ లిఫ్ట్ పెట్టుకున్నప్పుడు ప్యాసింజర్స్ ఎవరు కూడా ఎక్కకూడదు. 1 passenger ఎక్కచ్చా అని అడుగుతారు. సో ప్యాసింజర్ ఎక్కడానికి వీలనమాట. ఎందుకంటే గూడ్స్ ఓన్లీ లిఫ్ట్లో గూడ్స్ ఓన్లీ లిఫ్ట్లో ఏంటి అంటే దానిలో ప్యాసింజర్ సేఫ్టీకి సంబంధించి ఏముండదు. అది రోప్ కట్ అయిపోతే లిఫ్ట్ కింద పడుతుంది అనమాట. వేరే రెగ్యులర్ లిఫ్ట్లో రోప్ అనేది కట్ అయ్యే అవకాశమే ఉండదు. అది ఓన్లీ రోప్ హ్యాంగ్ అయి ఉంటుంది. గూడ్స్ ఓన్లీ లిఫ్ట్లో అంటే అది క్రెయిన్ మోటార్ కాబట్టి మోటార్ రొటేట్ అయ్యి లిఫ్ట్ ఆగకపోతే కనుక రోప్ కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాకపోతే మరి స్టిల్ ఇండస్ట్రీస్లో గూడ్స్ ఓన్లీ లిఫ్ట్ తీసుకుంటే వాళ్ళకి అది బెనిఫిట్. ఓన్లీ గూడ్స్ క్యారీయింగ్కి మాత్రం కాస్ట్ వైజ్ అది చాలా తక్కువ అనమాట. అంటే రెగ్యులర్ లిఫ్ట్తో కంపేర్ చేసుకుంటే 2 lakh rupees తక్కువ ఉంటుంది. అంటే స్టార్టింగ్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ton లిఫ్ట్ అనుకోండి, 1 ton లిఫ్ట్ గ్రిల్ గేట్ది ప్రైస్ అబౌట్ 10 lakhs to 15 lakhs ఉంటుంది. దానిలో వెరైటీస్, దానిలో వేరే రేంజెస్ ఉన్నాయి కాబట్టి. వేరే అదే గూడ్స్ ఓన్లీ లిఫ్ట్ అనుకోండి 3 lakhs నుంచి 5 lakhs మధ్యలో అయిపోతుంది. అంటే సగం కాస్ట్లోనే లిఫ్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. కాకపోతే ఎట్టి పరిస్థితులు కూడా మనుషులు ఎక్కడానికి వీలేదు. రైట్, మీరు అంటూ ఉంటున్న మాట గుర్తొస్తుంటుంది. సరే, ఒక కస్టమర్ వచ్చాడు, మీకు డబ్బులు ఇచ్చాడు, హీఈస్ ఓకే, రైట్, ఇంకా నాకు నా ప్రోడక్ట్ వచ్చేస్తుందో లేకపోతే నాకు ఇన్స్టలేషన్ జరిగిపోతుంది అనుకుంటాడు. బట్ అంతకీ రాదు, ఇంతకీ రాదు, ఇటువంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. సో అటువంటి కస్టమర్కి ఎలా భరోసా ఇస్తారు? బికాస్ నాకు ఒక భరోసా ఉందనుకోండి, కాల్ చేసినప్పుడు ఎత్తడము, డబ్బులు తీసుకునేంత వరకు ఓకే, తర్వాత పరిస్థితి ఏంటి? హౌ యూ విల్ ఇష్యూ టు యువర్ కస్టమర్ అంటే ఏమంటారు? Sir, we are trying our best. Okay, I can't assure that we are satisfying every customer. Okay, but for that we are trying our best. Okay, అంటే నేను ఇక్కడ ఎవరైతే ఒక 150 మెంబర్స్ని పెట్టి, ఓకే, కంప్లీట్గా కస్టమర్ సపోర్ట్కి కూడా పెట్టాను. ప్రొడక్షన్ అంతా మీరు చూసారు. ఇది కాకుండా కంప్లీట్ సర్వీస్ టీమ్ని పెట్టాను, 50 మెంబర్స్ సర్వీస్ టీమ్ని పెట్టాను. అంటే నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ ఎట్లా పెంచుకోవచ్చు అనే దానిపైనే మనం మార్నింగ్ టు నైట్ ఆలోచన అంతా కూడా ఈ సర్వీస్ని ఎట్లా బెటర్గా చేయొచ్చు అని. సో ఇప్పటికీ 100% అందరినీ సాటిస్ఫై చేస్తున్నామంటే లేదు, కానీ అతి త్వరలో అంటే 100% మనం చేయగలిగే కెపాసిటీ మనకు ఉంది అనేది నేను మా టీం అందరితో మాట్లాడిన తర్వాత రియలైజ్ అవుతున్నాను. ఓకే, సో కస్టమర్కి కనుక బెస్ట్ క్వాలిటీ కావాలి, గుడ్ ప్రైస్ కావాలి, సర్వీస్ మంచిగా ఉండాలి. అందరి రిక్వైర్మెంట్ ఇదే కదా. దానికి ఏంటి అంటే మరీ తక్కువ ప్రైస్లో అయితే అది వర్కౌట్ కాదు. కొంచెం మంది ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరే తయారు చేస్తున్నారు కదా, మరి మధ్యలో ఎవరు లేనప్పుడు మీరు చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వాలి కదా అని. కాకపోతే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ఆఫీస్ స్పేస్ ఉంది మనకి, ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది. సో ఒకళ్ళ దగ్గర ₹1 తీసుకున్నాము అంటే వాళ్ళు తిరిగి వస్తారు.
ఓకే, ఒకవేళ మనం డెలివరీ చేయకపోతే కనుక ఆ అష్యూరెన్స్ మనం ఇవ్వగలుగుతున్నాం. సో వారంటీ విషయంలో కానివ్వండి, సర్వీస్ విషయంలో కానీ వీఆర్ హియర్ అండ్ మోర్ దెన్ 150 పీపుల్ ఆర్ వర్కింగ్ హియర్. సో ఎవ్రీ వన్ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఒక పని జరగలేదు, ఏదైనా ప్రాబ్లం అయింది అంటే కూడా ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఇక్కడ అంటూ ఉంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఎందుకంటే మొత్తం అంతా ఇక్కడే మీద మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఇక్కడే ప్రొడక్షన్ జరుగుతుంది, ఇక్కడి నుంచి మీరు సర్వీస్ ఇస్తున్నారు. సో క్వాలిటీ చెక్, ఆ క్వాలిటీ చెక్ ఎక్కడ జరుగుతుంది అండ్ హౌ దానికి ఎలా కట్టుబడి ఉంటారు ఆ క్వాలిటీ విషయంలో? ఎందుకంటే వేరియస్ లేయర్స్ ఉండొచ్చు, బట్ ఇక్కడ నుంచి థర్డ్ పార్టీ అథెంటికేషన్ ఉంటే ఒక క్వాలిటీ చెక్ అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది. బట్ మీ దగ్గర ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి క్వాలిటీ విషయంలో ఆ పారామీటర్స్ కావచ్చు, ఎటువంటి దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది? సార్ మన దగ్గర 2 క్వాలిటీ సూపర్వైజర్స్ ఉన్నారు మొత్తం షాప్ ఫ్లోర్ అంతా చెక్ చేయడానికి. అది కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద అసిస్టెంట్ సూపర్వైజర్ కూడా క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే దాన్ని ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ కాంప్రమైజ్ ఎప్పుడు రాలేదు? క్వాలిటీ కాంప్రమైజ్ ఎప్పుడు రాలేదా అంటే, ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేసినప్పుడు ఒక గ్లాస్ అనేది కొంచెం ఊడుతుంది. ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అయినప్పుడు ఈ క్వాలిటీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో క్వాలిటీ సూపర్వైజర్, దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. సో ప్రాబ్లం రాకుండా మనకి డిస్పాచ్ చేయించడం అన్నది. డిస్పాచ్ అయిన తర్వాత అది సైట్కి రీచ్ అవ్వాలి, మెటీరియల్ అంతా కూడా సైట్కి రీచ్ అయిన తర్వాత సైట్లో సేఫ్ పొజిషన్లో మనం పెట్టుకోవాలి. సో క్వాలిటీ కాంప్రమైజ్ అయినది ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఎప్పుడన్నా సైట్కి వెళ్ళినప్పుడు ఏదైనా డ్యామేజ్ జరిగిందా అప్పుడు అవుతుంది. ఇక్కడైతే ప్రతిదీ కూడా డిస్పాచ్ అవ్వకముందు అన్నిటికీ కూడా ఫోటోగ్రాఫ్ తీసి మన సిఆర్ఎంలో అప్డేట్ చేస్తారు. ఓకే. సో ప్రతిదీ సైట్లో డెలివరీ అయిన తర్వాత కూడా అప్డేట్ చేస్తారు. సైట్కి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు అక్కడ సైట్ ఇంజనీర్స్ని పెట్టాం. అంటే ఈచ్ సైట్ ఇంజనీర్కి వీ హ్యావ్ గివెన్ అప్ టు 25 సైట్స్. సో సైట్ ఇంజనీర్ డ్యూటీ ఏంటి, మళ్ళీ క్వాలిటీ చెక్ చేసుకోవడం. ఏది ఎవరైతే లిఫ్ట్ ఫిట్ చేస్తారో ఎరెక్టర్స్ అంటాము, ఎవరైతే లిఫ్ట్ కమిషనింగ్ చేస్తారో ఎలక్ట్రీషియన్స్, వాళ్ళు కరెక్ట్గా పని చేస్తున్నారా లేదా అనే కోఆర్డినేషన్ గురించి మనం సైట్ సూపర్వైజర్లను పెట్టి వర్క్ అనేది చేపిస్తున్నాం అనమాట. సో బిఫోర్ కంక్లూడింగ్ ఈ అంశానికి సంబంధించి ఒక కస్టమర్ అనేవాడు ఒక 3 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పెట్టి ఆన్లైన్లో చూసాను, వాడికి డబ్బులు ఇచ్చేస్తాను, అయితే ఇప్పటికీ రాలేదు ప్రొడక్ట్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ అదే ప్రాసెస్లో మీ దగ్గరకు వచ్చాడు అనుకుందాం, వాడికి ఇన్సూరెన్స్ ఏంటి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి బయట. రైట్. మరి లిఫ్ట్ స్ట్రీట్ కూడా నాకు మోసం చేస్తుందేమో అని ఒక అనుమానం వస్తే అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే బహుశా షూరిటీ అనే పదం పెద్దదవుతుంది, అష్యూరెన్స్ వాళ్ళకి మీరు ఇచ్చే నమ్మకం. నేను 2007 నుంచి లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేపిస్తున్నాను. ఓకే. సో ఎన్నో ఆటుపాట్లు లైక్ యూనో ఈ ప్రాబ్లమ్స్ అని నేను కూడా ఫేస్ చేసినాను. ఓకే. సో దానిలో నాకు అర్థమైనది ఏంటి అంటే, ఒక చోట కనుక మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే మనకి మెటీరియల్ లోటు అయితే లేదు. ఓకే. ఇప్పుడు ఒక కస్టమర్ ఇక్కడికి వస్తే కనుక మెటీరియల్ రాదు అనేది అయితే సమస్య అనేది లేదు కదా. ఓకే. ఎందుకు ఒక అట్లీస్ట్ 100 లిఫ్ట్స్ నుంచి 150 లిఫ్ట్స్ మెటీరియల్ ఇప్పుడు కావాలంటే కూడా మన దగ్గర ఉంది. సో ఏ కస్టమర్కి కూడా మెటీరియల్ అనేది ప్రాబ్లం రాదు. సెకండ్ విషయం, ఏదైనా క్వాలిటీ ఇష్యూ వచ్చింది అంటే కాంపోనెంట్ అనేది డ్యామేజ్ అయింది. కాంపోనెంట్ డ్యామేజ్ అయినప్పుడు జనరల్గా ఏమవుతుంది, మళ్ళీ ఏ కంపెనీ నుంచి అయితే కొన్నారో కాంపోనెంట్, ఆ లిఫ్ట్ కంపెనీ కూడా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేయించే కంపెనీ ఆ కంపెనీని కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే మోటార్ అనేది ఇక్కడ తయారవ్వట్లేదు, బయట తయారవుతుంది. సో చేయాలి, కానీ నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది. సో రీప్లేస్మెంట్ అనేది మనం ఈజీ చేసాము. సో నా టోటల్ కెరీర్లో కనుక చూస్తే చాలా డిసప్పాయింట్ అయిన కస్టమర్స్ ఉన్నారు. ఓకే. కానీ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ని హ్యాపీ ఎట్లా చేయాలన్నదే మెయిన్ మోటో. దానికే మనం ఇప్పుడు ఈ స్టేజ్లోకి వచ్చాము. సో ఒక్కసారి ఇంత మెటీరియల్ ఉంది కాబట్టి కస్టమర్కి ఆ ఇబ్బంది లేకుండా, ఓకే, నమ్మకంగా అడ్రస్ ఉంది, మెటీరియల్ ఉంది. సో ఎవరికైనా డిసప్పాయింట్మెంట్ ఉంటే ఫోన్ లేపి మాట్లాడడానికి మనుషుల్ని పెట్టాను. ఇంకా డిసప్పాయింట్ అయితే ఆఫీస్కి వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఇష్యూ సాల్వ్ చేసుకోవచ్చు. జిఎస్టీ ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో బేసిక్గా మా దగ్గర ఏదైతే మెటీరియల్ అంతా బయటకు వెళ్తుందో ప్రతిదీ కూడా బిల్ కంపల్సరీ రాసి పంపిస్తున్నాం. లిఫ్ట్స్ మీ దగ్గరే ఎందుకు అన్నారు? ఎందుకంటే మార్కెట్లో వేల కొద్ది ఉన్నాయి. నాకు ఎందుకు లిఫ్ట్స్ ట్రేడే కావాలి, లిఫ్ట్స్ ట్రేడ్కి నేను ఎందుకు రావాలి? వాడు తక్కువ ఇస్తున్నారు, సేమ్ క్వాలిటీ ఇస్తున్నారు, క్యాష్ తీసుకుంటున్నారు, ఒట్టెవరికి. రైట్. సో లిఫ్ట్స్ ట్రేడ్కి ఎందుకు రావాలి? మార్కెట్లో 1000 కాదు కదా, ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకున్నప్పుడు కస్టమర్ షుడ్ కమ్ టు లిఫ్ట్ స్ట్రీట్ ఆర్ క్యూబ్ ఎలివేటర్స్ మన బ్రాండ్ పేరు. ఆర్ భారత్ ఎలివేటర్స్. ఎస్. దీనికి సమాధానం సార్ బేసిక్గా కంప్లీట్ క్వాలిటీ,
మెటీరియల్ విషయంలో క్వాలిటీ, ఇన్ టైం డెలివరీ ఆఫ్ మెటీరియల్, ఇన్స్టలేషన్ ప్రాసెస్ కూడా ఏదైతే మనం చేస్తున్నామో, ఒకటి మన ఓన్ టీంతో ఇన్స్టలేషన్స్ చేపిస్తున్నాము. ఏదైనా హైదరాబాద్ నుంచి దూరంగా ఉందంటే థర్డ్ పార్టీ ఎవరైతే మన దగ్గర రెగ్యులర్గా లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారో వాళ్ళకి చేపిస్తున్నాం. వాళ్ళపైన మళ్ళీ క్వాలిటీ సూపర్వైజర్స్ని పెట్టాం. ఇవన్నిటి తర్వాత లిఫ్ట్ ఎప్పుడైనా ఆగిపోయింది ఆర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్కి సర్వీస్కి మనుషులు కావాలి. మా కంపెనీలో మీరు చూస్తే కనుక 25 మెంబర్స్ని ఓన్లీ సర్వీస్కే పెట్టాం. సో ఎప్పటికప్పుడు వెళ్ళి ఆ లిఫ్ట్ సర్వీస్ చేసుకొని రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మరీ అంటే లోయెస్ట్ ప్రైస్ అని నేను చెప్పలేదు, కానీ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ప్రైస్కి నేను మెటీరియల్ ఇస్తున్నాను. అండ్ మా దగ్గర మాత్రమే కొనాలని లేదు, 10 మంది దగ్గర కంపేర్ చేసుకొని మా ప్రోడక్ట్ చూసి మా లిఫ్ట్ ఒకసారి ఎక్కి ఓకే బాగుందా బాగాలేదా వాళ్ళే నిర్ణయం తీసుకొని కొనవచ్చు. మన దగ్గర మాత్రమే కొనాలని అట్లా ఏం లేదు, ఎవరి దగ్గరైనా కొనుక్కోవచ్చు. మార్కెట్ అంతా ఓపెన్ ఉంటుంది. మా దగ్గర కొనుక్కుంటే ఏంటి బెనిఫిట్ మీరు అన్నారు కదా, ఎందుకు మీ దగ్గర మాత్రమే కొనాలి, మా దగ్గర మాత్రమే అనేది ఏం లేదు. మా దగ్గర కొనుక్కుంటే నాకు అడ్రస్ ఉంది, ఆఫీస్ ఉంది, మనుషులు ఉన్నారు. నేను ఒక్కడినైతే లిఫ్ట్స్ అన్ని ఇన్స్టాలేషన్ చేయలేను, సర్వీస్ అని నేను ప్రొవైడ్ చేయలేను. సో నాతో పాటు ఇంకో 150 మంది ఉన్నారు. అందరు కలిసి అందరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అది చేపించడానికి ముందరికి వస్తున్నారు. సో ఆ టీం కూడా పెరుగుతుంది, సైజు మెల్లమెల్లగా పెరుగుతుంది, గ్రాడ్యువల్. ఎవ్రీ మంత్ చూస్తే కనుక కొత్త వాళ్ళు జాయిన్ అవుతూనే ఉన్నారు. కొత్త ఎరెక్షన్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు వేరే కంపెనీస్ నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ వెరీ గుడ్ డైరెక్షన్. ఇదే డైరెక్షన్లో కనుక వెళ్తే మన తెలంగాణ, ఆంధ్ర, నెక్స్ట్ బెంగళూరు, నెక్స్ట్ మధ్యప్రదేశ్లో మంచి ఆర్డర్స్ వస్తున్నాయి, ఢిల్లీ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఎక్స్పాన్షన్ అనేది నెక్స్ట్ 2 yearsలో విల్ బి డూయింగ్ ఇన్ వెరీ బిగ్ నెంబర్. ఓకే, నేను కంక్లూడ్ చేద్దాం అనుకున్నాను, బట్ లాస్ట్లో ఫ్లికర్ అయిన క్వశ్చన్ అది మేబీ దీంతో కంక్లూడ్ చేస్తాను అనుకుంటున్నా. మీ ఛాంబర్లోకి వచ్చినప్పుడు ఐ థింక్ ఆఫ్ ది రికార్డ్లో మిమ్మల్ని అడిగిన ప్రశ్నది, మీ రూమ్ ఆ డిజైన్ చాలా బాగుంది అండ్ బయటకు వచ్చినప్పుడు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షీట్స్ ఆ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి. వాట్స్ యువర్ మోటో, మీ లక్ష్యం ఏంటి? బికాస్ లిఫ్ట్స్ అంటే నార్మల్గా జస్ట్ కామన్గా ఎక్కి దిగడానికి మాత్రమే కనిపించు, బట్ అది కాదు, ఇంకా బ్యూటిఫికేషన్ అనేది ఎక్కడేదో రెప్లికేట్ అవుతుంది. ఈజ్ ఇట్ సో సంథింగ్ యువర్ దట్? సార్ మీరు చూస్తే కనుక హోమ్ ఎలివేటర్ అంటే ఇంట్లో మొత్తం ఇల్లంతా బ్యూటిఫుల్గా ఇంటీరియర్ డిజైన్ చేసుకొని ఉంటారు, కానీ లిఫ్ట్ ఏమో అపార్ట్మెంట్లో ఏ లిఫ్ట్ అయితే మనం రెగ్యులర్గా వాడతామో అదే లిఫ్ట్ పెడతారు. సో అట్లా కాకుండా మన దగ్గర మోర్ దెన్ 1000 ఆప్షన్స్. ఇది నాట్ జస్ట్ స్టెయిన్లెస్ స్టీల్లోనో మైల్డ్ స్టీల్లోనో కాకుండా రకరకాల మెటీరియల్తో, ఎవరికైనా స్టోన్ ఫినిష్ కావాలి, ఎవరికైనా లేదంటే మీరు బయట చూసారు కదా డిఫరెంట్ డిజైన్స్. సో ఇంటీరియర్స్లో ఎన్ని అయితే వాడతామో వాటన్నిటితో కూడా క్యాబిన్ బ్యూటిఫికేషన్ అనేది మనం చేస్తాం. ఇది ఉట్టి మా లిఫ్ట్స్ కనే కాదు, మా క్యూబ్ ఎలివేటర్స్లో ఏంటి అంటే ఫస్ట్ కస్టమర్ డిజైన్ చూస్ చేసుకుంటారు. ఆల్రెడీ ఇచ్చేసిన ఎవరైనా ఆల్రెడీ వేరే వాళ్ళకి లిఫ్ట్ ఆర్డర్ ఇచ్చేసారు, లిఫ్ట్ అయిపోయింది, పాత లిఫ్ట్, దాన్ని కూడా ఇప్పుడు ఎవరైనా మోడర్నైజేషన్ కావాలనుకుంటే కూడా మనం చేసి పెడతాం అనమాట. సో లుక్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. లిఫ్ట్ పైకి కిందకి మూవ్ అయ్యేది, కానీ ఇంట్లో ఆ లిఫ్ట్ పెట్టుకున్నప్పుడు ఇంటి ప్రాపర్టీ వాల్యూయే మారిపోతుంది. మీరు ఇమాజిన్ చేయండి, గ్రౌండ్ ప్లస్ 3 floor బిల్డింగ్కి లిఫ్ట్ లేదు అనుకుందాం. ఓకే, పాత ఎల్ఐజీస్ ఇవన్నీ ఉన్నాయి, ఎంఐజీస్ ఎల్ఐజీస్ ఇక్కడ కేపీహెచ్బిలో చూస్తే కనుక. సో లిఫ్ట్ లేకపోతే ఫ్లాట్ కాస్ట్ 20 lakh rupees లేదు. హైదరాబాద్లో 20 lakh rupeesకి అసలుకి ఫ్లాట్ వస్తుందా? ఎక్కడ రాదు. అదే లిఫ్ట్ ఉంటే కనుక సేమ్ ఫ్లాట్ వాల్యూ 30 lakh rupees, 40 lakh rupees. ఓకే, మోర్ దెన్ 4 floors అయితే లిఫ్ట్ లేకుండా యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఏ బిల్డింగ్. సో లిఫ్ట్ అనేది ఒకటి పైకి కిందకి వెళ్ళడానికి మనకు పనికొస్తుంది, ట్రాన్స్పోర్టేషన్కి. దాంతోపాటు లుక్ అండ్ ఫీల్ బాగుంటాయి. ఓకే, లోపల కనుక ఇంటీరియర్ బాగుంటే కనుక దాన్ని అంటే వాడుకునేటప్పుడు బాగుంటుంది. ప్లస్ ఇంట్లో కూడా అదే ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్లో ఇల్లంతా బ్రహ్మాండంగా ఉండి లిఫ్ట్ కూడా చూడడానికి బాగుంటే ఎక్సలెంట్గా కనిపిస్తుంది అనేది నా ఉద్దేశం. అందుకని మేము బయట ఎన్ని అయితే డిజైన్స్ ఉన్నాయో మా దగ్గర అన్ని డిజైన్స్ కూడా డిస్ప్లే చేసాం అన్నమాట. క్యాటలాగ్ కాదు, ఇక్కడికి వచ్చి చూస్తే దానికి మించి ఉంటాయి. సార్ క్యాటలాగ్ ఎవరన్నా ప్రింట్ చేయించి ఇచ్చేస్తే అయిపోతుంది. సో ఆ ఫీల్ని అంటే ఆ రియలిస్టిక్ ఫీల్ని మీరు ఫీల్ చేయొచ్చు అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ, అతి త్వరలో మీరు ఇక్కడ చూస్తే కనుక మేము లిఫ్ట్ స్టేడ్ ఎక్స్పో అని చేయబోతున్నాము. ఓకే, వరల్డ్లోనే ఎక్కడ లేని విధంగా ఒకే చోట 10 రన్నింగ్ లిఫ్ట్స్ మనం పెట్టి కస్టమర్ వచ్చినప్పుడు దానిలో మా దగ్గర మోడల్స్ అనే డిస్ప్లే, రన్నింగ్ లిఫ్ట్స్ డిస్ప్లే. ఇప్పుడైతే ఒక రన్నింగ్ లిఫ్ట్ ఉంది, మిగతావన్నీ ఓన్లీ క్యాబిన్స్, డిస్ప్లే సెంటర్ పెట్టాము. ఇలా కాకుండా రన్నింగ్ టెస్ట్ డ్రైవ్, కార్కి ఎట్లా టెస్ట్ డ్రైవ్ చేసుకుంటాము
అట్లా వాళ్ళ ఇంట్లో ఏం లిఫ్ట్ అయితే ఉంటుందో అది మొత్తం చూసుకొని ఇక్కడే ఫైనల్ చేసుకునే విధంగా నెక్స్ట్ కమింగ్ 3 monthsలో ప్లాన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. థ్యాంక్స్ చాలా అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం Thanks. చేసినందుకు. మొత్తంగా అవినాష్ గారు చెప్తాను నాకు ఇంట్లో ఏదో ఒక సామాన్యంగా నార్మల్గా కనిపించకూడదు లిఫ్ట్, అది కూడా ఇంట్లో భాగమే. దానికి కూడా ఎలివేషన్ ఉండాల్సిందే, ఎలివేటర్ కూడా ఎలివేషన్ ఉండాల్సిందే. సో దాంతోపాటు ఒక కస్టమర్ అనేవాడు తను కొనుగోలు చేయాలంటే, తను కొనాలంటే ఒక కార్ని ఎలా ఆచితూచి కొంటాడో లిఫ్ట్ విషయంలో కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్గా సెక్యూర్గా తన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు, పైకి వెళ్ళినా కిందకు వచ్చినా. సో మొత్తంగా మీకేమనిపిస్తుంది చెప్పే ప్రయత్నం చేయండి. సో ఇది లిఫ్ట్ ట్రేడ్ ఎండి అవినాష్తో స్పెషల్ చిట్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.